హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో ఈ రోజు మనం 9th క్లాస్ హిస్టరీలో థర్డ్ లెసన్ అయినటువంటి నాజిజం హిట్లర్ ఉన్నతి అనేటువంటి ఒక లెసన్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మరి లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం. మరి ప్రధానంగా చూసుకుంటే ఈ నాజిజం హిట్లర్ ఉన్నతి అనే లెసన్ ఒక చిన్న స్టోరీతో మనకి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఒక ఇన్సిడెంట్ చెప్తారు, ఆ ఇన్సిడెంట్ నుంచి మనం ఈ కథలోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. సో ఈ ఇన్సిడెంట్ ఏంటి అని చూసుకుంటే 1945 సంవత్సరంలో ఒక 11 సంవత్సరాల బాలుడు, అతని పేరు హెల్మత్. సో ఇతను ఒక జర్మన్ కుర్రవాడు. ఇతని యొక్క తండ్రి వైద్యుడు. మరి ఇతను ఎప్పుడైతే వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటాడో అది ఈ పిల్లవాడు వింటాడు. అక్కడ ఏమని చెప్తాడు అంటే, వికలాంగులు యూదుల పట్ల మనం ప్రవర్తించినటువంటి ప్రవర్తన ఏమైతుందో అదే ప్రవర్తన మరి మన మీద కూడా మిత్ర రాజ్యాలు చూపిస్తాయి. కాబట్టి నాకు వేరే దారి లేదు, నేను చనిపోవటమా లేదంటే మిమ్మల్ని ఇద్దరిని చంపేయటమా అనేటువంటిది రెండు ఆప్షన్స్ నాకు మిగిలినాయి అని చెప్పేసి అతను చెప్తాడనమాట. సో ఏంటి ఈ ఆప్షన్ లో మనకి 2 క్లూస్ చెప్పాడు. ఏంటి, ఒకటి వికలాంగులు యూదుల పట్ల మన ప్రవర్తన ఎలా ఉందో అలాగే మిత్రరాజ్యాలు కూడా మన పట్ల అలాగే ప్రవర్తిస్తాయి అని చెప్పాడు. సో ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంతకు ముందు లెసన్లో కూడా, మిత్రరాజ్యాలు అంటే ఏంటి, కేంద్ర శక్తులు అంటే ఏంటి. సో మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది మిత్రరాజ్యాలు అంటే ఫస్ట్ బ్రిటన్ అండ్ ఫ్రాన్స్, ఈ 2 ఫస్ట్ మిత్రరాజ్యాలు. దీంతో పాటు ఎవరు చేరారు అంటే రష్యా వచ్చి చేరింది. ఓకేనా. సో ముందు మిత్రరాజ్యాలు అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, యునైటెడ్ కింగ్డమ్ లేక యూకే లేక బ్రిటన్, లేక మరి ఈ బ్రిటన్ తో పాటుగా ఎవరున్నారు అంటే ఫ్రాన్స్ ఉంది. ఈ ఫ్రాన్స్ తో కొత్తగా ఎవరు వచ్చారు అంటే రష్యా వచ్చి చేరింది. ఓకేనా. సో ఇక్కడ బ్రిటన్ కి మనం యూకే అన్నా యునైటెడ్ కింగ్డమ్ అన్నా మరి బ్రిటన్ అన్నా ఒకటే. సో ఈ 3 పేర్లు ఒకే దానికి ఉన్నాయి. సో ఈ ఫ్రాన్స్ ఈ 2 కలిసి మిత్ర రాజ్యాలుగా ఉండేవి అనమాట. ఈ 2 బాగా ఫ్రెండ్స్. సో దీని తర్వాత మరి ఇక్కడ చూసుకుంటే దీనికి ఎవరు వచ్చి చేరారు అంటే రష్యా వచ్చి చేరి. మరి రెండోది కేంద్ర శక్తులు అని పిలుస్తాం. సో ఈ కేంద్ర శక్తుల్లో అతి ముఖ్యమైనటువంటి రాజ్యం, బలవంతమైనటువంటి రాజ్యం ఏది అంటే మరి జర్మనీ. సో దాని తర్వాత దానికి ఎవరెవరు ఫ్రెండ్స్ గా ఉండేవారంటే ఆస్ట్రియా హంగేరీ, ఓటోమన్ టర్కీ సామ్రాజ్యం, ఈ 2 కూడా దానికి మరి ఫ్రెండ్స్ గా ఉండటం జరిగింది. ఇది ఫస్ట్ వరల్డ్ వార్ లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎప్పుడు రష్యా విప్లవం అని చెప్పినప్పుడు మీకు ఈ విషయం మొత్తం కూడా చెప్పాను. ఓకేనా. సో మిత్ర రాజ్యాలు మన పట్ల ఎలాగే ప్రవర్తిస్తాయి, మనం ఎలా ప్రవర్తించామో మిత్ర రాజ్యాలు కూడా మన పట్ల అలాగే ప్రవర్తిస్తాయి. అంటే ఏంటి అర్థం, ఇప్పుడు జర్మనీలో ఉంటున్నటువంటి ఈ పిల్లవాడి యొక్క తండ్రి మీద రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ అనేటువంటివి అలాగే ప్రవర్తిస్తాయని చెప్తున్నాడు. అంటే వీళ్ళు ఏం చేశారు, ఇంతకు ముందు వీళ్ళు జర్మనీ వాళ్ళు వికలాంగుల్ని యూదుల్ని చాలా బాధ పెట్టారనమాట. అదేగా అర్థం ఇక్కడ. సో ఇక్కడ ఏం చెప్పాడు మనకి, హెల్మత్ వాళ్ళ నాన్న వైద్యుడైనప్పటికీ అతను వాళ్ళ అమ్మతో ఏం చెప్పాడు, వికలాంగులు యూదుల పట్ల మన ప్రవర్తన ఎట్లా ఉందో మిత్ర రాజ్యాలు మన మీద కూడా అలాగే ప్రవర్తన చూపిస్తాయి. కాబట్టి నాకు వేరే ఆప్షన్ లేదు, నేను చనిపోతాను లేదంటే మీ ఇద్దరిని చంపేస్తాను అని చెప్పాడు. సో ఆ తర్వాత ఏం చేశాడు, ఆ మాటలను బట్టి తండ్రి ప్రతీకారం తీర్చుకుంటారని భయపడుతున్నట్లుగా తెలియజేశాడు. అంతే కదా. ఆ మాటలను బట్టి అర్థం ఏంటి, వీళ్ళు చేసిన పనులకు మరి మిత్రరాజ్యాలు వీళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటాయనేటువంటి విషయం వీళ్ళకి అర్థమైపోయింది ఆ బాబుకి. అవునా. సో తర్వాత హెల్మత్ ని ఏం చేశాడు అంటే అడవుల్లోకి తీసుకెళ్లాడు. ఆ రోజు మొత్తం వాళ్ళు సంతోషంగా గడిపారు. ఆ తర్వాత హెల్మత్ తండ్రి మరి ఆఫీస్లో కాల్చుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఓకేనా. అలాగే తన తండ్రి రక్తపు యూనిఫామ్ ఇంటి పొయ్యిలోనే తగలబెట్టడం అతనికి గుర్తుంది. యూనిఫామ్ అంటున్నాడు అంటే అతను ఖచ్చితంగా ఒక సేనాని. ఓకేనా. సో మరి అతను ఏ సైన్యం అయి ఉండొచ్చు అంటే అతను నాజీ సైన్యం. నాజీ అంటే ఎవరు అంటే అడాల్ఫ్ హిట్లర్ యొక్క మద్దతుదారుల్ని నాజీ సైన్యం అని పిలుస్తారు. ఓకేనా. అడాల్ఫ్ హిట్లర్ యొక్క సైన్యాన్ని ఏమని పిలుస్తారు, నాజీ సైన్యం అని పిలుస్తారు. ఇతను ఒక నాజీ అని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత మరి
మరి ఆ తర్వాత ఆ విషయాలన్నీ కూడా విని బాధపడుతూ 9 సంవత్సరాల వరకు ఇంట్లో ఆహారం తినడానికి కూడా నిరాకరించాడు. ఎవరు? ఈ హెల్మత్ అనే బాబు. ఎందుకని? తన తల్లి తనకు విషం పెట్టి చంపేస్తేమో అని భయం అన్నమాట ఆ పిల్లోడికి. అంటే ఆ చిన్న మనసులో, అంటే ఆ 11 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ బాలుడి మనసులో అంత బాధ కలిగింది. తండ్రి యొక్క మరణాన్ని చూశాడు, తినడానికి కూడా ఇంట్లో భయపడుతున్నాడు అంటే సో అక్కడ ఏదో జరిగింది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. సో ఏం జరిగింది? అయితే ఏం జరిగింది అనేటువంటి తెలుసుకోవాలంటే ముందు ఫస్ట్ వరల్డ్ వార్ లో మనకి కేంద్ర శక్తులు, మిత్ర రాజ్యాలు మనందరికి తెలుసు. ఎప్పుడైనా సరే మీ పాఠంలో మిత్ర రాజ్యాలు అని వచ్చింది అంటే ఎవరెవరు? బ్రిటన్, ఫ్రాన్స్ ఫస్ట్, దానికి తోడుగా చేరింది రష్యా. ఓకేనా? అలాగే కేంద్ర శక్తులు అంటే ఏమర్థం చేసుకోవాలి? జర్మనీ కీలకమైనటువంటి రాజ్యము, అలాగే ఆస్ట్రియా హంగేరీ, అలాగే ఓటోమన్ టర్కీ అనేటువంటి సామ్రాజ్యం కూడా వీళ్ళందరూ కలిసి మిత్ర రాజ్యాలకు ఎగనెస్ట్ గా పోరాడారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో అయితే ఇది ఫస్ట్ జరిగినటువంటి విషయం. ఓకేనా? సో మరి ఆ తర్వాత నాజీ అంటే ఎవరు అంటే మీకు చెప్పాను ఇప్పుడే, అడాల్ఫ్ హిట్లర్ యొక్క మద్దతుదారుడు ఇతను. ఈ ఎవరైతే తండ్రి వైద్యుడు ఉన్నాడో ఇతను అడాల్ఫ్ హిట్లర్ యొక్క మద్దతుదారుడు. సో అడాల్ఫ్ హిట్లర్ ఏదో దారుణం చేశాడు. ఎవరి పట్ల? వికలాంగుల పట్ల, యూదుల పట్ల, జిప్సీల పట్ల ఇతను చాలా అమానుషంగా ప్రవర్తించాడనే విషయం మనం తెలుసుకోవాలి. ఎవరు వీళ్ళ మీద కోపంగా ఉన్నారంటే మిత్ర రాజ్యాలు కోపంగా ఉన్నాయి. మిత్ర రాజ్యాలు అంటే ఎవరు అంటే బ్రిటన్, ఫ్రాన్స్ అండ్ రష్యా. ఓకేనా? సో ఇది క్లారిటీగా ఉంటే మనం ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా? సో ఐరోపా మొత్తాన్ని జయించటం, అలాగే ఒక మహోన్నత శక్తిగా రూపొందించటం, జర్మనీని ఒక మహోన్నత శక్తిగా రూపొందించటం, ఐరోపా మొత్తాన్ని జయించటం ఎవరి యొక్క ఆశయం? హిట్లర్ యొక్క ఆశయం. ఓకేనా? అంటే జర్మనీ తను పుట్టినటువంటి ఆ దేశం గొప్పగా ఉండాలని కోరుకోవటం ఎవరైనా కోరుకుంటారు. సో జర్మనీని మహోన్నత శక్తిగా రూపొందించటం, ఐరోపా మొత్తాన్ని జయించటం అంటే ఏంటి? తన దేశం యొక్క సహాయంతో, తన దేశంలో ఉన్నటువంటి సైన్యం సహాయంతో తను ఒక ప్రపంచం మొత్తాన్ని జయించాలనుకోవట్ల, ఐరోపా ఖండం మొత్తాన్ని కూడా తన గుప్పెట్లో పెట్టుకోవాలని మరి ఎవరు భావిస్తున్నారు అంటే హిట్లర్ భావిస్తున్నాడు అనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో మరి హెల్మత్ తండ్రి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటి విషయంలోకి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ స్టోరీ మొత్తం తెలుసుకోవాలి. కాబట్టి అతని భయానికి ఉన్నటువంటి కారణాలు ఏంటో చూద్దామంటున్నాడు. 1945వ సంవత్సరం మీ అందరికీ తెలుసు. 1939వ సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం మొదలై 1945వ సంవత్సరం ఇది క్లోజ్ అయిపోయింది. అవునా? సో 1945వ సంవత్సరం మేలో ఏం జరిగింది అంటే మరి మిత్ర దేశాలు లేక మిత్ర రాజ్యాలకు జర్మనీ లొంగిపోయింది. అంటే ఎవరికి? బ్రిటన్, ఫ్రాన్స్ అండ్ రష్యాకి జర్మనీ లొంగిపోయింది. అంటే మరి జరగబోయేది ఊహించినటువంటి హిట్లర్ అంటే తర్వాత ఏం జరుగుతుందో తెలుసు. ఎప్పుడైతే వాళ్ళకి లొంగిపోయారో ఆ దేశం మొత్తాన్ని వాళ్ళు ఏం చేస్తారో అందరికి తెలిసిందే. ఒక దేశం ఓడిపోతే ఆ పక్క దేశం వాళ్ళు వచ్చి ఆ దేశంలో చేసేటువంటి మారణకాండ, మరి దుష్ట చర్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ అందరికీ తెలుసు. సో ఆ జరగబోయేది ఊహించినటువంటి హిట్లర్ అతని ప్రచార మంత్రి లేక ప్రోపగండా మినిస్టర్ అంటారు. అంటే ఏంటి? మొత్తం అంతా కూడా అంటే ఏమేం జరుగుతాయి ఏంటి అనేటువంటి దాన్ని తీసుకునేటువంటి ఈ మినిస్టర్నే ప్రోపగండా మినిస్టర్ లేక మరి ప్రచార మంత్రి అని పిలుస్తారు. సో ఇతనే గోబెల్స్. సో అతని కుటుంబం మొత్తం కూడా ఏప్రిల్లో బెర్లిన్ బంకర్లో, ఆ బెర్లిన్ లో ఉన్నటువంటి బంకర్లో సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నారు. అందరూ చనిపోయారు. ఏంటి అంత అవసరం ఏమొచ్చింది అంటే వీళ్ళు ఏదో తప్పుడు పని చేశారు. ఏంటి ఆ తప్పుడు పని అనేటువంటిది మనకు ముందు తెలుస్తుంది. సో దానికంటే ముందు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే 45లో మరి సెకండ్ వరల్డ్ వార్ అంతమైంది. అప్పుడు ఓడిపోయిన దేశం ఏది అంటే జర్మనీ. అంటే ఎందులో? కేంద్ర శక్తుల్లో కీలకమైనటువంటి రాజ్యంగా మనం చెప్తున్నటువంటి జర్మనీ ఓడిపోయింది. మరి జరగబోయేది ఊహించాడు. అంటే ఏంటి? మిత్ర రాజ్యాలు ఖచ్చితంగా తన మీద దాడి చేస్తానని ఊహించినటువంటి హిట్లర్ ఏం చేశాడు అంటే తన ప్రచార మంత్రి లేక ప్రోపగండా మినిస్టర్ అయినటువంటి గోబెల్స్ వీడే. సో ఈ గోబెల్స్ తో మరి ఇద్దరు ఆ కుటుంబం మొత్తం కూడా వెళ్ళి బెర్లిన్ బంకర్ లో మరి ఏం చేశారంటే వీళ్ళు సామూహికంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయారు.
ఓకేనా. సో యుద్ధం ముగింపు అయిపోయింది. మరి యుద్ధం ముగింపు అయిపోయిన తర్వాత అటుపక్క దేశాల వాళ్ళు ఇటుపక్క దేశాల వాళ్ళు ఇద్దరు కూర్చుంటారు. ఏంటి మాకు జరిగిన నష్టం ఏంటి, మీకు జరిగిన నష్టం ఏంటి, మీరు ఓడిపోయారు కాబట్టి మాకు నష్టపరిహారం చెల్లించాలి, ఓడిపోయిన వాళ్ళు ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలి. సో ఇక్కడ అలాగే వాళ్ళు చేసిన చర్యలు ఏమైతే ఉన్నాయో అమానుష చర్యలు, వాటికి ప్రతీకారం కూడా తీర్చుకుంటారు. సో ఇక్కడ మనకి ఏం చేశారు అంటే శాంతికి, యుద్ధ నేరాలకు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినటువంటి నాజీ యుద్ధ నేరస్తులను విచారించడానికి ఒక నూరెంబర్గ్ లో అంతర్జాతీయ సైనిక ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేశారు. గుర్తుపెట్టుకోండి, నూరెంబర్గ్ లో ఉన్నటువంటి అంతర్జాతీయ సైనిక ట్రిబ్యునల్ దేనికి ఏర్పాటు చేశారు అంటే నాజీ సైనికులు ఏమైతే దుశ్చర్యలకు పాల్పడ్డారో ఆ చర్యలన్నింటినీ విచారించడం కోసం నూరెంబర్గ్ లో అంతర్జాతీయ సైనిక ట్రిబ్యునల్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ ట్రిబ్యునల్ లో ఏం విచారిస్తారు అంటే నాజీ సైనికులు ఎవరెవరికి ఏమేమి అన్యాయం చేశారు, ఎవరిని అన్యాయంగా చంపారు, వాళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులు, చనిపోయిన వారంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బంధువులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వచ్చి పలానా నాజీ సైనికులు మా పిల్లల్ని చంపేశారు లేదా మా మేనమామని చంపేశారని కేసు పెడితే దాన్ని విచారించడం కోసం ఏర్పడినటువంటిదే మరి నూరెంబర్గ్ లో ఏర్పడినటువంటి అంతర్జాతీయ సైనిక ట్రిబ్యునల్. ఓకేనా. సో యుద్ధ సమయంలో జర్మనీ ఏమేమి అనుసరించిందో చూద్దాం ఒకసారి. ఇక్కడ అయితే మనం ఆల్రెడీ చెప్పేసాను, ఇది మీకు మళ్ళీ అవసరం లేదు, ఒకసారి గుర్తుపెట్టుకోండి. మిత్రపక్షాలు అంటే ఏంటి, మిత్రపక్షాలు లేక మిత్ర రాజ్యాలు అంటే బ్రిటన్ అండ్ ఫ్రాన్స్, ఈ రెండే ఫస్ట్ మరి ఏర్పడిని. 41లో 1941 సంవత్సరంలో యుఎస్ఎస్ఆర్ అండ్ యుఎస్ఏ అంటే రష్యా అలాగే అమెరికా దీనికి జత కట్టడం జరిగాయి. ఓకేనా. అలాగే అక్షరాజ్యాలు లేక కేంద్ర శక్తులు అని పిలుస్తాం వీటిని. సో ఈ కేంద్ర శక్తులు లేక అక్షరాజ్యాలు జర్మనీ, జపాన్, ఇటలీ. మరి దీంట్లోనే మనం ఆస్ట్రియా, హంగేరీ, అలాగే ఆటోమాన్ సామ్రాజ్యం, ఇవన్నీ కూడా టర్కీ సామ్రాజ్యం గురించి కూడా చెప్పుకున్నాం. సో వీళ్ళు మరి ఫస్ట్ వరల్డ్ వార్ దగ్గర, ఇది సెకండ్ వరల్డ్ వార్ దగ్గర అన్నమాట. అంటే దీని ఫ్రెండ్స్ మారారు, దాని ఫ్రెండ్స్ కూడా కొత్తగా యాడ్ అవడం జరిగింది. సో ఈ రెండు విషయాల్ని కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వరల్డ్ వార్ కి సెకండ్ వరల్డ్ వార్ కి వచ్చినటువంటి మార్పులు అన్నమాట ఇవి. అర్థమైందా. సో ఫస్ట్ వరల్డ్ వార్ లో మనకి బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఉన్నాయి. దాంతో పాటుగా మనం అమెరికా జతకట్టిందని చెప్పాం. 41లో యుఎస్ఎస్ఆర్, యుఎస్ఏ జతకట్టడం జరిగింది. అలాగే జర్మనీకి వచ్చేసరికి మరి కేంద్ర శక్తుల్లో వచ్చేసరికి జర్మనీకి అంతకుముందు మరి ఎవరెవరు ఉండారు, ఆస్ట్రియా, హంగేరీ ఉండేది, ఓటోమన్ టర్కీ సామ్రాజ్యం ఉండేది. దాంతో పాటుగా జపాను, ఇటలీ కూడా మరి కేంద్ర శక్తుల్లో జర్మనీకి తోడుగా నిలిచాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. మరి సెకండ్ వరల్డ్ వార్ లో ఈ జర్మనీ సృష్టించినటువంటి మారణ హోమం ఏమైతే ఉందో, జర్మనీ సృష్టించినటువంటి మారణ హోమం ఏమైతే ఉందో దీనిలో అనేక మంది అమాయక పౌరుల యొక్క హత్య జరిగింది. అంతే కదా. అందుకనే అక్కడ ఫస్ట్ లో మనకు ఒకటి చెప్పాడు హెల్మెట్ దగ్గర, వికలాంగులు, యూదుల మీద మనం చేసినటువంటి దుశ్చర్యల వల్ల మిత్ర రాజ్యాలు మన మీద అటువంటి దుశ్చర్యలే చేస్తాయి అని చెప్పాడు. అంటే ఖచ్చితంగా వీళ్ళు అమాయక పౌరులు చాలా మందిని హత్య చేశారు. సో ఇక్కడ మనం చూసుకుంటే 6 మిలియన్ల మంది యూదులు, అంటే ఎవరైతే ఇక్కడ మరి జుడాయిజం నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సో జ్యూస్ అంటాం ఇంగ్లీష్ లో వీళ్ళని. సో ఈ యూదులను, అలాగే 2 లక్షల మంది జిప్సీలను, జిప్సీలు అంటే వీళ్ళు రోమన్ సామ్రాజ్యం నుంచి మరి అటు ఇటు తిరిగేటువంటి సంచార జాతుల వాళ్ళు వీళ్ళు. అలాగే 1 మిలియన్ పోలాండ్ పౌరులు, అంటే పోలాండ్ దేశస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1 మిలియన్, అంటే సుమారు 10 లక్షల మంది. అలాగే 70,000 మంది జర్మన్లు కూడా ఉన్నారు. అంటే చూడండి ఎంత దారుణంగా మరి ఇంతమందిని చంపేశారు అంటే మరి ఇక్కడ చాలా దారుణం కదా. సో ఇంతమందిని ఎందుకు చంపారు అనేది మనం తర్వాత చూద్దాం. సో ఆష్విట్జ్ వంటి వధించే కేంద్రాల్లో గ్యాస్ పంపడం ద్వారా, విషం గ్యాస్ పంపించేటువంటి ఆష్విట్జ్ సెంటర్స్ లో కూడా వాళ్ళందరినీ కుక్కేసి లోపల అంతమందిని లోపల పెట్టేసి విషం గ్యాస్ వదిలేసి వాళ్ళందరినీ చంపేసేవాళ్ళట. సో ఇలాంటి దుశ్చర్యలు ఏమైతే చేశారో వీటికి మరి మనం చెప్పుకున్నాం ఇందాకే, ఒక ట్రిబ్యునల్ ఏర్పడింది నూరెంబర్గ్ లో, ఒక అంతర్జాతీయ ట్రిబ్యునల్ ఏర్పడింది అని చెప్పుకున్నాం. సో ఈ ట్రిబ్యునల్ 11 మంది నాజీలకు మరణ శిక్ష విధించారు. ఓకేనా. 11 మంది నాజీలకు మరణ శిక్ష విధించారు. చాలా మందికి జీవిత ఖైదు కూడా విధించారు. ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చినప్పటికీ నాజీలకు వారు విధించిన శిక్ష క్రూరత్వం, నేరాల స్థాయి కంటే చాలా తక్కువగా ఉంది. అసలు మరి విషం పెట్టి చంపేసినటువంటి వాళ్ళని విషం
పెట్టి చంపేయాలి, కానీ అలా చేయలే. 11 మంది నాజీలకు మాత్రమే మరణశిక్ష విధించారు, మరి మిగిలిన వారందరికీ కూడా జీవిత ఖైదు విధించారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు చెప్తున్నాడు. అలాగే ఓడిపోయిన జర్మనీపై మొదటి ప్రపంచ యుద్ధం తరువాత మిత్రపక్షాలు కఠిన వైఖరి అనుసరించాలనుకోలేదు అంటున్నాడు. చూడండి, అంటే మిత్రరాజ్యాలు వీడు చేసినటువంటి ఏమైతే అరాచకం ఉందో మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఈ మిత్రపక్షాలన్నీ కూడా కఠిన వైఖరి అనుసరించాలనుకోలే. అంటే ఏంటి, వీటిని సర్లే ఏదో చేసేళ్లే అనుకున్నాయి, కానీ కఠిన వైఖరి అంటే ఏంటి, వాళ్ళు చంపితే ప్రాణానికి ప్రాణం, చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు అనుకుంటే వీళ్ళు ఇంకా ఎంతో చేయాల్సి ఉంది, కానీ అలాంటి కఠిన వైఖరి వాళ్ళు చూపించలేదు అని చెప్తున్నాడు. ఓకేనా? సో ఇక్కడ మనకి జర్మనీ ఓటమి పాలైన తర్వాత ఏం జరిగింది, అసలు ఎక్కడ ఏం జరిగింది అనేటువంటి దాన్ని ఒకసారి చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ మరి అసలు ఈ ఎవరైతే హిట్లర్ గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఈయన రావడానికి అసలు ఈ జర్మనీ మరి శక్తివంతమైన సామ్రాజ్యంగా ఉండి మొదటి ప్రపంచ యుద్ధంలో మరి ఒక రకంగా చెప్పాలంటే చాలా గట్టిగానే పోరాడినటువంటి ఒక జర్మనీ చెప్పుకున్నాం మనం. ఆల్రెడీ రష్యా విప్లవంలో మనం 1914 to 18 మధ్యలో అక్కడ వీళ్ళు ఎక్కడైతే ఆ సామ్రాజ్యాల మీద దండెత్తారో రష్యా సామ్రాజ్యాన్ని కూడా వణికించింది జర్మనీ సామ్రాజ్యం, అవునా కాదా? సో జర్మనీ సైన్యం మంచి పోరాట దిట్ట అని కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది అక్కడ ఆ రష్యా విప్లవంలో. సో మరి అలాంటి జర్మనీ ఎందుకు ఓడిపోయేటువంటి స్టేజ్కి వచ్చింది అనేటువంటిది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? సో శక్తివంతమైనటువంటి సామ్రాజ్యం ఎవరు అంటే జర్మనీ. ఎప్పుడు 20వ శతాబ్ది ప్రారంభంలో ఒక శక్తివంతమైనటువంటి సామ్రాజ్యమైన జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధంలో 1914 to 18 మధ్యలో జరిగినటువంటిది ఆస్ట్రేలియన్ సామ్రాజ్యంతో అలాగే ఓటోమన్ టర్కీ సామ్రాజ్యంతో కలిసి మిత్రరాజ్యాలైనటువంటి ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యాకి వ్యతిరేకంగా పోరాడింది. మరి యుద్ధంలో పాల్గొన్న వారందరూ కూడా తమ విజయంతో యుద్ధం త్వరగా ముగుస్తుందనే ఆశతో అందరూ ఉత్సాహంగా ఉన్నారు. కానీ యుద్ధం ఏం చేసింది అంటే యూరప్ వనరులన్నింటినీ హరింపజేస్తుందని వారు తెలుసుకోలేకపోయారు. ప్రధానంగా ఎప్పుడైతే యుద్ధం అనేటువంటిది అన్ని సంవత్సరాలు జరుగుతుందో వనరులు చాలా అవసరం అవుతాయి. మరి ఎప్పుడైతే మరి డబ్బు కావచ్చు, మరి యుద్ధానికి కావలసినటువంటి మందుగుండు సామాగ్రి కావచ్చు, సైనికులకు ఆహారం కావచ్చు, వాటర్ కావచ్చు, ఇది మొత్తం ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, మరి ఎక్కువ ఖర్చు అనేటువంటి జరుగుద్ది. కాబట్టి యూరప్ వనరులన్నీ కూడా మరి ఎప్పుడైతే మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నటువంటి యూరప్ ఖండ దేశాలన్నీ కూడా మరి మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క ఆర్థిక ఏమైతే కొరత ఉందో దాన్ని చూశాయి. అలాగే ఫ్రాన్స్, బెల్జియం ప్రాంతాలను ఆక్రమించడం ద్వారా జర్మనీ ప్రారంభంలో విజయాలు నమోదు చేసింది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందాక. మరి జర్మనీ స్టార్టింగ్ లో చాలా ఊపు మీద ఉంది. అప్పుడే చెప్పుకున్నాం రష్యాని కూడా ఒకసారి షేక్ చేసింది, దాని యొక్క తీర ప్రాంతాల్లో రష్యాని కూడా షేక్ చేసేందుకు పంపించింది. మరి అప్పుడే ఫ్రాన్స్ ని, బెల్జియం ని కూడా మరి కొన్ని ప్రాంతాలను ఆక్రమించడం ద్వారా జర్మనీ ప్రారంభంలో విజయాలు కూడా నమోదు చేసింది. కానీ ఏం జరిగింది, అప్పుడే ఒక కొత్త స్నేహితుడు మిత్ర రాజ్యాలకు చేరాడు 1917వ సంవత్సరంలో. సార్ మీరు ఇందాక ఏమన్నారు అంటే రష్యా, యుఎస్ఏ 1941లో జాయిన్ అయినాయి అని చెప్పారు కదా సార్. అంటే అది గుర్తుపెట్టుకోండి, అది సెకండ్ వరల్డ్ వార్లో. ఓకేనా? అది సెకండ్ వరల్డ్ వార్లో 1941లో మిత్ర రాజ్యాలకు తోడుగా యుఎస్ఏ, రష్యా జతకట్ని అనేది రెండవ ప్రపంచ యుద్ధంలో. మొదటి ప్రపంచ యుద్ధంలో యుద్ధం జరుగుతున్నప్పుడు 1914 నుంచి 18లో యుద్ధం జరుగుతున్నప్పుడు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా కలిసి ఉన్నప్పుడు దానికి ఎప్పుడు యుఎస్ఏ యాడ్ అయింది అంటే 1917లో దాని యొక్క బలాన్ని మరి మిత్ర రాజ్యాలకు ఇచ్చింది. సో ఎప్పుడైతే అమెరికా మిత్ర రాజ్యాలకి బలాన్ని ఇచ్చిందో దీని యొక్క బలం పెరిగిపోయి, ఓకేనా, సో అప్పుడు 1917లో అమెరికా యుద్ధంలో పాల్గొనడంతో బలం పెంచుకున్నటువంటి మిత్ర రాజ్యాలు 18లో నవంబర్లో జర్మనీని, కేంద్ర రాజ్యాలను ఓడించాయి. ఓకేనా? సో అంటే యుఎస్ఏ ఎప్పుడైతే జత కట్టుద్దో ఆటోమేటిక్ గా మిత్ర రాజ్యాలకు బలం వస్తుంది. ఎందుకని మరి ప్రపంచంలో అతి గొప్ప సైనిక బలం, ఆర్థిక బలం, అంగబలం ఉన్నటువంటి గొప్ప రాజ్యం యుఎస్ఏ. సో అలాంటి యుఎస్ఏ ఎవరి తరపున ఉంటే అది బాగా మరి ఫెచ్చింగ్ అయిపోద్ది అనమాట. సో దానివల్ల మిత్ర రాజ్యాలు కేంద్ర శక్తుల మీద మరి విజయాన్ని సాధించాయి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి సామ్రాజ్యవాద ఓటమి ఏమైతే మరి కూటమి ఉందో
మరి ఈ సామ్రాజ్యవాద జర్మనీ మరి ఇప్పుడు ఏం జరిగింది? ఓటమి పాలైంది. మరి ఓటమి పాలవగానే ఏం జరుగుద్ది? చక్రవర్తిని పదవీచ్యుతుని చేస్తారు. చక్రవర్తి ఆటోమేటిక్ గా కిందకి వెళ్ళిపోతాడు. అప్పుడు మరలా ఏమవుద్ది? మరి పార్లమెంటరీ పార్టీలకు జర్మనీ రాజకీయాలు పునరుద్ధరించడానికి అవకాశం లభించింది. మరి ఓడిపోయింది జర్మనీ ఓడిపోయింది. ఓడిపోయిన వెంటనే రాజును పక్కన పెడతారు. పక్కన పెట్టగానే ఏమంటారు? మాకు స్వాతంత్ర్యం వచ్చింది, మేము సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటాం, మేము సొంతంగా ఒక మరి రాజ్యాంగాన్ని రాసుకుంటాం అనేటువంటి టాపిక్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో వేమర్ అనేటువంటి ఒక నగరంలో వీళ్ళు ఏం చేశారు అంటే ఒక జాతీయ అసెంబ్లీని ఏర్పాటు చేసుకున్నారు. మరి సమాఖ్య పునాదిగా ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మహిళలతో సహా వయోజనుల సమాన సార్వత్రిక ఓట్లు ఆధారంగా జర్మనీ పార్లమెంట్ లేక రీచ్ స్టాగ్ కు సహాయకులు ఎన్నిక కాబడ్డారు. సో అంటే వీమర్ రిపబ్లిక్ అంటే అర్థం ఏంటి అంటే వీమర్ నగరంలో వీళ్ళందరూ కలిసి ఎప్పుడైతే స్వతంత్రంగా ఒక రిపబ్లిక్ ని ఏర్పరచుకొని వాళ్ళంతటా వాళ్ళు ఒక స్వతంత్ర రాజ్యాన్ని సృష్టించుకొని నూతన రాజ్యాంగంతో పాలన స్టార్ట్ చేశారో దాన్నే వీమర్ రిపబ్లిక్ అని పిలుస్తారు. దీన్నే జర్మన్ రీచ్ అని కూడా పిలుస్తారు. సో మరి ఎప్పుడైతే ఈ జర్మన్ పార్లమెంట్ కూడా తర్వాతి కాలంలో ఈ రీచ్ అనే పేరుతోనే రీచ్ స్టాగ్ అనే పేరు పెట్టడం జరిగింది. ప్రజెంట్ దాన్ని బుండెస్టాగ్ అనే పేరుతో కూడా మనం పిలుస్తున్నాం. అవునా? బుండెస్టాగ్ అన్న రీచ్ స్టాగ్ అన్న ఒకటే. సో రీచ్ స్టాగ్ అనేటువంటి ప్రజెంట్ జర్మనీ పార్లమెంట్ యొక్క పేరు. సో ఒకప్పుడు ఏమని పిలిచాము అంటే దాన్ని బుండెస్టాగ్ అని కూడా పిలిచాం. ఓకేనా? సో ఇప్పుడు ప్రెజెంట్ వీమర్ రిపబ్లిక్ జర్మన్ రీచ్ అనేది ఏమైతే ఉందో ఇక్కడ ప్రపంచ యుద్ధం ముగింపులో ఓటమి పాలైనటువంటి జర్మనీ మిత్ర దేశాల షరతులను బలవంతంగా అంగీకరించాల్సి వచ్చింది. మరి తప్పదు కదా. మరి ఓటమిలో ఎప్పుడైతే ఓటమి పాలైందో మిత్ర దేశాలు ఏమైతే ఉన్నాయో వీటి యొక్క షరతులను అంగీకరించాలి. ఎందుకని? ఒకరి మీద ఒకరు తోసేసుకుంటారు. ఇప్పుడు మనందరం కొట్లాడికి వెళ్ళాం, ముగ్గురం కొట్లాడికి వెళ్ళాం. ఇప్పుడు మన ముగ్గురిని కొట్టారనమాట. కొడితే వచ్చాక ఏమంటాడు? ఎవడో ఒకరి మీద తోసేస్తాం. ఏమంటాం? నీ ఎంకమ్మ నువ్వేరా ఫస్ట్, ఆడు దెబ్బేసరికి నువ్వు భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయావు, నువ్వు వెనక్కి వెళ్ళేసరికి మన బలం తగ్గిపోయింది, దాంతో వాళ్ళు మనల్ని కొట్టేశారు, లేకపోతే నువ్వు వెనక్కి వెళ్ళిపోతే చెత్త కొట్టేది నేను ఆ రోజు. అంటే ఎప్పుడు కూడా మనం అందరం కలిసి ఉన్నప్పుడు వేరేగా ఉంటది, ఒక్కడు వెళ్ళినప్పుడు వేరేగా ఉంటది. ఎప్పుడైతే జర్మనీ మరి ఈ ఓటమి పాలైందో ఆ జర్మనీ మిత్ర దేశాలన్నిటి యొక్క షరతులను బలవంతంగా అంగీకరించాల్సి వచ్చింది. అంటే ఈ గణతంత్రం స్వంత ప్రజల ఆదరణ పొందలేదు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి దీన్ని ఆదరించాల. అంటే ఈ గణతంత్రం ఏంటి ఇలా ఉందని చెప్పేసి ఒక రకమైనటువంటి మీమాంసలో ఉన్నారనమాట. ఇంకా వాళ్ళకి రుచించాల. అంటే ప్రజలందరూ కూడా దీన్ని పూర్తిగా ఒప్పుకునే పరిస్థితి లేదు. అయితే ఎందుకని జరిగింది అలాగని చూసుకుంటే వెర్సైల్స్ లో మిత్రపక్షాలతో ఒక శాంతి ఒప్పందం జరిగింది. దీనికంటే ముందు చాలా జరుగుతాయి. కీల్ ఘటన జరుగుద్ది. సో ఇవన్నీ మీకు చెప్పను నేను, ఎందుకంటే అది చాలా పెద్ద స్టోరీ. అందుకనే ఇక్కడి నుంచి మనం అందులో ఏమిచ్చాడో అది మాత్రమే చదువుకుందాం. ఓకేనా? సో వెర్సైల్లో మిత్రపక్షాలతో జరిగినటువంటి శాంత ఒప్పందం కఠినంగా శాంతిని కించపరిచేదిగా ఉంది అని చెప్తున్నాడు. ఏం చేశాడు? జర్మనీ తన ఆధీనంలో ఉన్నటువంటి విదేశీ కాలనీలను 10వ వంతు జనాభాను 13వ వంతు భూభాగాన్ని అలాగే దాంతో పాటుగా ఫ్రాన్స్, పోలాండ్, డెన్మార్క్, లిథువేనియాలకు 75% ఇనుముని 26% బొగ్గుని కోల్పోయింది. ఓకేనా? సో ఇలా మనకి 10% జనాభాని కోల్పోవడం అంటే చూసుకోండి మరి. అలాగే మరి 13% భూభాగాన్ని కోల్పోయింది. తన భూభాగంలో 13% భూభాగం అంటే నష్టపరిహారం కింద ఇదంతా ఇచ్చేయటం అనమాట. అలాగే ఫ్రాన్స్, పోలాండ్, డెన్మార్క్, లిథువేనియా ఈ దేశాలన్నీ కూడా 75% ఇనుముని 26% బొగ్గుని తీసేసుకునే దానిలోంచి. అలాగే మిత్ర రాజ్యాలన్నీ కూడా జర్మనీని తగ్గించి బలహీనపరిచాయి. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే చక్రవర్తి పదవిచ్యుతుడయ్యాడు. వీమర్ అనేటువంటి నగరంలో జాతీయ అసెంబ్లీ ప్రజాస్వామ్య రాజ్యాంగం ఏర్పడింది. మహిళలకు సార్వత్రిక వయోజన ఓటు హక్కు కావాలని చెప్పేసి వారందరూ పోరాటం జరిగింది. దాంతో వీమర్ రిపబ్లిక్ ని ఏర్పరచుకున్నారు. అలాగే జర్మన్ పార్లమెంట్ ని రిచ్ స్టాగ్ అని పిలుస్తాం, బుండెస్టాగ్ అని కూడా పిలుస్తాం. 1919లో ఏం జరిగింది అంటే వెర్సైల్స్ సంధి జరిగింది. ఈ సంధిలో జర్మనీకి భారీ నష్టం జరిగింది. ఓకేనా? సో ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? 1919లో జరిగిన సంధి ఏంటి అంటే యుద్ధం తర్వాత జరిగిన సంధి వెర్సైల్స్ సంధి. ఈ వెర్సైల్స్ సంధిలో జర్మనీకి ఎక్కువ నష్టం జరిగింది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం. మరి మిత్ర రాజ్యాలు ఏమైతే ఉన్నాయో రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ ప్లస్ యుఎస్ఏ. అంటే ఏంటి? 1917లో ఎవరు యాడ్ అయ్యారని చెప్పాను? యుఎస్ఏ జత కలిసిందని చెప్పాను కదా.
సో మరి ఎప్పుడైతే ఇలా మరి వీళ్ళ యొక్క బలగాలు తగ్గి యుద్ధం జరగడానికి కారణం జర్మనీ అని యుద్ధ నిందారోపణల వలన మిత్ర రాజ్యాలకు జర్మనీకి జరిగిన నష్టానికి జర్మనీ మొత్తం బాధ్యత తీసుకుంది. సో అందువల్ల 6 బిలియన్ పౌండ్లు నష్టపరిహారంగా చెల్లించింది. 1920లో మిత్రరాజ్య సైన్యాలు అత్యంత ఖనిజ సమృద్ధి ప్రాంతాలైనటువంటి రైన్లాండ్ ను కూడా ఆక్రమించాయి. అంటే రైన్లాండ్ అనేటువంటిది ఇది మళ్ళీ మనకు వస్తుంది కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైన్లాండ్ అనేటువంటి దాన్ని 1920వ సంవత్సరంలో ఎవరు ఆక్రమించారు? మిత్ర రాజ్యాలు ఆక్రమించినాయి. ఎందుకని? అది అత్యంత ఖనిజ సమృద్ధి ప్రాంతం. సో మరి అలాంటి ప్రాంతాన్ని గుప్పెట్లో పెట్టుకుంటే బోల్డ్ అంత డబ్బు. సో అందువల్ల రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ ప్లస్ యుఎస్ఏ ఈ 1920లో రైన్లాండ్ ని ఆక్రమించడం జరిగింది. మరి యుద్ధంలో ఓటమికే కాకుండా వెర్సైల్స్ అవహేళన కూడా నూతన వేమర్ రిపబ్లిక్కే కారణమని చాలా మంది జర్మన్లు భావించారు. అంటే ఏంటి మరి ఈ వెర్సైల్స్ అవహేళన అంటే ఏంటి అర్థం? వెర్సైల్స్ అంటే ఈ సంధిలో ఇంత వీళ్ళకి అప్పచెప్పాలి, ఇంత వీళ్ళకి అప్పచెప్పాలి, ఇంత వీళ్ళకి అప్పచెప్పాలనే కదా. మరి ఇలాంటి వెర్సైల్స్ ఆ సంధి జరుగుతున్నప్పుడు వేమర్ రిపబ్లిక్ ఉంది కదా. సో మరి ఈ వేమర్ రిపబ్లిక్ ఏం చేయాలి? మాకు అంత వద్దు, ఇంత తగ్గించండి, మేము అంత చేయలేము, ఆల్రెడీ ఓడిపోయి ఉన్నాం అని అనాలి కదా. కానీ అలా కాకుండా ఏది పడితే అది మీ ఇష్టం వచ్చినట్టు రాసేశారు. ప్రజెంట్ ఇప్పటికే జర్మనీ బోల్డ్ అంత నష్టాల్లో ఉంది, బోల్డ్ అంత కోల్పోయింది. ఎప్పుడు బాగుపడతాం అని జర్మన్లు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళు భావిస్తున్నారు. అంటే వీళ్ళు వేమర్ రిపబ్లిక్ కూడా యాంటీయే. అర్థమైందా? అంటే వేమర్ రిపబ్లిక్ ఏర్పడింది అనేటువంటి ఆనందం ప్రజల్లో లేదు. కారణం ఏంటి? ఈ వేమర్ రిపబ్లిక్ 1918 నుంచి 1933 వరకు ఎవరైతే మరి అధికారాన్ని చేపట్టారో మరి రాజు వెళ్ళిపోయాడు కాబట్టి ఎవరో ఒకళ్ళు అధికారం తీసుకోవాలి. సో 1918 నుంచి 1933 వరకు జర్మనీలో అధికారంతో ఎవరు మొత్తం యంత్రాంగాన్ని నడిపించారంటే వేమర్ రిపబ్లిక్ నడిపించింది. సో ఈ వేమర్ రిపబ్లిక్ మీద ప్రజలు మరి ఆనందంగా ఉన్నారా అంటే లేరు. ఎందుకని? అసలే ఓడిపోయి ఉంటే గోరు చుట్టు మీద రోకటి పోటులాగా ఈ వెర్సైల్ సంధి ఏంటి? మరి చుట్టుపక్కల ఉన్నటువంటి అలాగే మనతో పాటు వచ్చిన మిత్ర దేశాలేమో మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు లాక్కెళ్ళిపోవటం ఏంటి, మన జనాభాని తీసుకెళ్ళిపోవటం, మన భూభాగాన్ని తీసుకెళ్ళిపోవటం, మన బొగ్గు ఇవన్నీ ఎత్తుకెళ్ళిపోవటం ఏంటని చెప్పేసి వాళ్ళు చాలా కోపంగా ఉన్నారనమాట. సో యుద్ధ పరిణామాలు ఏం జరిగింది, మరి దీనివల్ల ఏం జరిగింది అనేది చూసుకుంటే, ఈ యుద్ధ పరిణామాలు ఏంటనేది చూసుకుంటే, మరి ఒకప్పుడు జర్మనీ ఎలా ఉండేది అంటే రుణదాతల ఖండంగా ఉండేది. యూరప్ మొత్తం కూడా రుణదాతల ఖండమే. కానీ అలాంటి యూరప్ అంతా ఏమైపోయింది? రుణగ్రస్తుల ఖండంగా అయిపోయింది. మరి అంతే కదా. ఎప్పుడైతే 4 సంవత్సరాలు 5 సంవత్సరాల యుద్ధం జరుగుతుందో అప్పటిదాకా అప్పులు ఇచ్చేటువంటి పరిస్థితిలోంచి ఆ దేశాలన్నీ కూడా అప్పులు తీసుకునేటువంటి దేశాలుగా మారిపోతాయి. సో దురదృష్టవశాత్తు ఆవిర్భావ దశలో ఉన్నటువంటి రిపబ్లిక్ జర్మనీ గతకాలపు వేమర్ పాపాలను మోయవలసి వచ్చింది. రిపబ్లిక్ యుద్ధ అవమాన భారాన్ని, జాతీయ అవహేళనను భరించింది. నష్టపరిహారం భరించవలసి రావడంతో ఆర్థిక కుంగిపోయింది. వేమర్ రిపబ్లిక్ ప్రధాన మద్దతుదారులైనటువంటి సోషలిస్టులు, క్యాథలిక్లు, డెమోక్రాట్లు, సాంప్రదాయవాదులు, జాతీయవాదుల సమూహాలు దాడులకు లక్ష్యంగా మారారు. అంటే ఏంటి? ఈ సమూహాల దాడులకు లక్ష్యంగా మారారు అంటే ఏంటి? ఇక్కడ వీళ్ళందరూ కూడా వీళ్ళు యాంటీగానే చూస్తున్నారు. ఎందుకని యాంటీగా చూస్తున్నారు? ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, యుద్ధం జరిగిపోయి నష్టంలో ఉన్నప్పుడు అక్కడున్న ఒక్కడైనా కనీసం మాట్లాడి ఆ వెర్సైల్స్ అని జరిగినప్పుడు దాన్ని తగ్గించే పనో లేదో పూర్తిగా ఎత్తేసే పనో చెయ్యాలో గాని పూర్తిగా వాళ్ళు మన దేశంలోకి వచ్చి రైన్లాండ్ ఆక్రమించేసుకున్నారు. మరి అలాగే ఇంత భూభాగాన్ని తీసుకెళ్లిపోయారు, ఇంత జనాభాని ఆక్రమించేసుకుని వెళ్ళిపోతుంటే ఏం చేస్తున్నారు మీరందరూ? మీరే ఈ దేశం నాశనం అవడానికి కారణం అని చెప్పేసి వాళ్ళకు ఒక పేరు పెట్టారనమాట. ఆ వేమర్ రిపబ్లిక్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక పేరు పెట్టారు. ఏంటది? నవంబర్ నేరస్తులు. ఓకేనా? ఎందుకని? అది జరిగింది నవంబర్లో అనమాట. ఆ వేమర్ రిపబ్లిక్ ఆ మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరూ సమావేశమైంది 9 నవంబర్ మరి 1918లో వీళ్ళు సమావేశమయ్యారు. అందుకని వీళ్ళందరూ ప్రజల దృష్టిలో నేరస్తులుగా భావించబడ్డారు. సో ఈ వేమర్ రిపబ్లిక్ యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే ఫస్ట్ మనం చూసుకుంటే ఎక్కువగా వినపడే పేరు ఫ్రెడరిక్ ఎబర్ట్. ఈయన మరి తర్వాత చెప్పా కదా మీకు, కొంతకాలం పాటు ఇందులో చాలా గొడవలు జరుగుతాయి. ఈ రిపబ్లిక్ కూడా కొన్ని ముక్కలు అవుద్ది, మరలా తర్వాత పునరుద్ధరించబడుద్ది. సో ఇక్కడ మనకి ఇద్దరు పేర్లు ఇంపార్టెంట్. దీనికి అధ్యక్షుడిగా ఫస్ట్ వ్యవహరించింది ఎవరు అంటే ఫ్రెడరిక్ ఎబర్ట్. అలాగే
చివరగా మనకి వినిపించే పేరు హిండెన్బర్గ్. మళ్ళీ వినిపిస్తుంది మళ్ళీ మీకు ఈ పేరు, ఓకేనా. పాల్ వాన్ హిండెన్బర్గ్ మరి ఈ వేమర్ రిపబ్లిక్ కి అధ్యక్షులుగా వ్యవహరించారనమాట, ఓకేనా. సో ఈ వేమర్ రిపబ్లిక్ ఎలా ఆవిష్కారం అయ్యింది, ఎలా మరి ఉత్పన్నమైంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ఇచ్చాడు. సో చూసుకుంటే వేమర్ రిపబ్లిక్ అనేటువంటి చూసుకుంటే మొదటి ప్రపంచ యుద్ధంలో యూరోపియన్ సమాజం రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపింది. సైనికులకు సాధారణ పౌరుల కంటే ఉన్నత స్థానం లభించింది. ప్రజలు దూకుడుగా పౌరుషవంతులుగా ఉండాలని రాజకీయవేత్తలు ప్రచారకర్తలు నొక్కి చెప్పారు. ప్రచార మాధ్యమాల కందక జీవితాన్ని ప్రస్తుతించాయి. అయితే ఏదేమైనప్పటికీ సైనికులు ఈ కందకాల్లో దుర్భర జీవితం గడిపారని, కళేబరాలను తినే ఎలుకల మధ్య జీవించేవారనేది నిజం. సైనికులు విషవాయు ప్రయోగాలు, శత్రువుల దాడులు ఎదుర్కొన్నారు. వారి హోదాలు తగ్గించబడ్డాయి. విస్తృత యుద్ధ ప్రచారం, జాతి ఔన్నత్యం ప్రజల్లో కీలకాంశమైంది. అయితే అదే సమయంలో ఆవిర్భవిస్తున్న సాంప్రదాయక నియంతృత్వానికి ప్రజాదరణ పెరిగింది. సో ఇక్కడ ఏం చెప్పాడు అంటే మొదటి ప్రపంచ యుద్ధం మరి యూరోపియన్ సమాజం మీద ఎలా మరి చూపించింది ప్రభావం అనేది చూసుకుంటే సాధారణ పౌరుల కంటే ఉన్నత స్థానం లభించింది సైనికులకు. ఎందుకని మరి వీళ్ళు 4 సంవత్సరాల పాటు వెళ్ళి ఆ యుద్ధంలో పాల్గొనటం రావటం ఇదంతా ఉంది కదా. సో దాని వల్ల చెప్పారు. సో ప్రజలు దూకుడుగా పౌరుషవంతులుగా ఉండాలని చెప్పారు. ఎందుకని ఒకవేళ యుద్ధం జరుగుతూ ఉంది, ప్రజలు అక్కడ సైనికులు చనిపోతూ ఉన్నారు అనుకోండి, అవసరమైతే ఇక్కడున్న ప్రజలే సైనికులుగా మారాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా పౌరుషవంతులుగా దూకుడుగా ఉండాలని చెప్పారు. అలాగే మరి ఏమైనప్పటికీ సైనికులు ఈ కందకాల్లో దుర్భర జీవితం గడిపారు. అంతే కదా, మరి కందకాలంటే మరి పెద్ద పెద్ద గోతులు తీస్తారు. ఆ గోతులు లోపల నుంచి వెళ్ళాలి, బయట ఉంటే మరి పైనుంచి కాల్చేస్తారు. కాబట్టి ఆ గోతుల్లో నుంచి వంగి మరి వెళ్తూ ఉంటారు. వాటినే కందకాలు అని పిలుస్తూ ఉంటారు. సో కళేబరాలను తినేటువంటి ఎలకల మధ్య జీవించేవారు అనేది నిజం. అంతే కదా, మరి అక్కడ కళేబరాలు ఉంటాయి, చనిపోతారు. చనిపోయిన వాళ్ళని పూడ్చడానికి కాల్చడానికి అక్కడ స్పేస్ ఉండదు, అక్కడే పడేస్తారు ఒక గుట్ట కింద. మరి ఎలకలన్నీ కూడా, ఎలకలు గ్రద్దలు అలాంటివన్నీ కూడా అక్కడికే వచ్చి మరి వాటి చుట్టూ కనిపిస్తూ ఉంటాయి. సో సైనికులు విషవాయు ప్రయోగాలు, శత్రువుల దాడులు కూడా ఎదుర్కొన్నారు. వారి హోదాలు తగ్గించబడ్డాయి. విస్తృత యుద్ధ ప్రచారం, జాతి ఔన్నత్యం ప్రజల్లో కీలకాంశమైంది అని చెప్తున్నాడు అనమాట. సో దీనివల్ల సాంప్రదాయక నియంతృత్వానికి మరి ప్రజాదరణ పెరిగింది, ఓకేనా. సో వేమర్ రిపబ్లిక్ ఎలా ఆవిష్కరించింది, ఎలా ఆవిష్కారం వేమర్ రిపబ్లిక్ జరిగింది అనేది చూసుకుంటే రష్యాలో మనం చూసుకుంటే బోల్షెవిక్కుల ఉద్యమం జరిగింది, అవునా. సో ఆ బోల్షెవిక్కుల ఉద్యమంలో ఆవిర్భవించినటువంటి స్పార్టాసిస్ట్ లీగ్ తో తోతూగుతుంది. వేమర్ రిపబ్లిక్ ఎవరితో ఈక్వల్ అంటే వేమర్ రిపబ్లిక్ ఈజ్ ఈక్వల్ టు స్పార్టాసిస్ట్ లీగ్ అన్నమాట, ఓకేనా. అంటే వేమర్ రిపబ్లిక్ అప్పట్లో రష్యాలో జరిగినటువంటి బోల్షెవిక్ ఉద్యమంలో స్పార్టాసిస్ట్ లీగ్ అనేటువంటిది ఆవిర్భవించింది కదా. సో ఆ స్పార్టాసిస్ట్ లీగు, ఈ వేమర్ రిపబ్లిక్ రెండు ఒకేలా ఉంటాయని చెప్తున్నారు, ఓకేనా. సో అనేక నగరాల్లో కార్మిక సంఘాలు, నావికుల సంఘాలు ఏర్పడినాయి. అంటే ఏంటి, కార్మికులు నావికులు అందరూ కలిసి వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, మన రాజ్యాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే రష్యా బోల్షెవిక్కులు ఈజ్ ఈక్వల్ టు జర్మనీ స్పార్టకస్ లీగ్ తో సమానం, ఓకేనా. సో అక్కడ స్పార్టాసిస్ట్ అని ఇచ్చాడు, అసలు యాక్చువల్ గా అయితే జర్మనీ స్పార్టకస్ లీగ్, ఓకేనా. సో రష్యా బోల్షెవిక్కులు, జర్మనీ స్పార్టకస్ లీగ్ వీళ్ళిద్దరి ఆలోచనలు ఒకటే. ఏంటి వీళ్ళ ఆలోచన, వీళ్ళిద్దరూ కార్మిక సంఘాల వ్యక్తులు కదా. సో వీళ్ళు ఏమనుకుంటారు, మరి సామ్యవాదం కావాలి, ఓకేనా. సో సామ్యవాదంగా అంటే ఏంటి, అందరికీ ఒకళ్ళ దగ్గరే ఉండకూడదు, సంపద మొత్తం అందరికీ పంచే విధంగా రాజ్యం ఉండాలి అనేటువంటి ఆలోచన రష్యాలోని బోల్షెవిక్లకి ఉంది, జర్మనీలో ఉన్నటువంటి స్పార్టకస్ లీగ్ వాళ్ళకు కూడా ఉంది. సో వీళ్ళనే స్పార్టసిస్టులు అని పిలుస్తారు. ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఏమని పిలుస్తారు అంటే స్పార్టసిస్టులు అని పిలుస్తారు. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, జర్మనీని ఏకీకృతం చేసి ఒక రిపబ్లిక్ గా మారుద్దాం అనుకుంటున్నారు అనమాట. అంటే కార్మిక సంఘాలు మొత్తం ఒకటయ్యారు, ఓకేనా. సో కార్మిక సంఘాలు అందరూ కలిసి ఒక జర్మనీ స్పార్టకస్ లీగ్ అనేటువంటిది ఏర్పరచుకొని వీళ్ళు రష్యాలో ఉన్న బోల్షెవిక్కులు ఎలా మరి సామ్యవాదాన్ని ప్రోత్సహించారో అలా చేయాలనుకుంటున్నారు. సో వీళ్ళందరూ కలిసి ఒక పార్టీని ఏర్పరిచారు. ఆ పార్టీ పేరే కేపీడి, ఓకేనా. అది ఎలా ఏర్పడింది అనేది తర్వాత చెప్తాను మీకు. సో ఈ కేపీడి అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ జర్మనీ. సో వీళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే వేమర్ రిపబ్లిక్ ని పడగొట్టాలి అనేటువంటిది వీళ్ళ యొక్క ప్రధాన కర్తవ్యం, ఓకేనా. సో మరి సోవియట్ తరహాలో అంటే మరి రష్యాలో ఎలా జరిగిందో బెర్లిన్లో రాజకీయ పరిపాలన కూడా, ఓకేనా,
బెర్లిన్ లో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం కూడా అంటే ఏంటి, సోవియట్లో రష్యాలో ఎలా ఉంది, కార్మికులదే రాజ్యం. సో అలాగే ఇక్కడ కూడా కార్మికులదే రాజ్య వాతావరణం ఉండాలనే విధంగా మారింది. అయితే దీన్ని వ్యతిరేకించారు. ఎవరు వ్యతిరేకించారు? సోషలిస్టులు, డెమోక్రాట్లు, క్యాథలిక్లు ప్రజాస్వామ్య గణతంత్రం కావాలని చెప్పేసి వీళ్ళు వేమర్లో సమావేశమయ్యారు. అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి, సోషలిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు, అలాగే డెమోక్రాట్లు వీళ్ళు, అలాగే క్యాథలిక్స్. సో వీళ్ళు మాత్రం డిఫరెంట్ గా ఆలోచిస్తారు. వీళ్ళు ముగ్గురు కూడా ఏమనుకుంటున్నారు, ప్రజాస్వామ్య గణతంత్రం కావాలి, ప్రజాస్వామ్య గణతంత్రంగా జర్మనీని మార్చాలని అనుకుంటున్నారు. అయితే వీళ్ళందరూ వేమర్లో సమావేశమయ్యారు. అయితే ఫ్రీ కార్ప్స్ అనే యుద్ధ అనుభవజ్ఞుల సంస్థ సహాయంతో వేమర్ రిపబ్లిక్ తిరుగుబాటును అణిచివేసింది. ఓకేనా, వేమర్ రిపబ్లిక్ అనేటువంటిది తిరుగుబాటుని అణిచివేసింది. ఓకేనా. సో ఫ్రీ కార్ప్స్ అంటే ఎవరు? యుద్ధ వీరులు అన్నమాట. వీళ్ళందరూ యుద్ధ వీరులు. వీళ్ళ సహాయం తీసుకొని మరి వేమర్ రిపబ్లిక్ తిరుగుబాటుని అణిచివేసింది. అయితే అప్పుడు బాధపడ్డారు స్పార్టసిస్టులు అందరూ కూడా. అంటే మరి స్పార్టస్ లీగ్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాధపడ్డారు. వీళ్ళే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ జర్మనీ లేక జర్మనీ కమ్యూనిస్ట్ పార్టీని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమైంది, కమ్యూనిస్టులు అందరూ ఒకవైపు వెళ్ళిపోయారు, సోషలిస్టులు, డెమోక్రాట్లు, క్యాథలిక్లు ఒకవైపు అయిపోయారు. అంటే వీళ్ళిద్దరు విడిపోయారు. కమ్యూనిస్టులు, సోషలిస్టులు ఒకరికొకరు బద్ధశత్రువులు అయిపోయారు. సో బద్ధశత్రువులు అయిపోవడం వలన వీళ్ళ బలం ఒకటైందా, తగ్గిపోయిందా? తగ్గిపోయింది. అంతే కదా. వీళ్ళందరూ కలిసి ఉండటం వల్లనే రాజ్యాలు గొప్పగా ఎదిగినాయి. ఎక్కడ? రష్యా విప్లవంలో మనం చూసాం. కానీ ఇక్కడ ఏం జరిగింది, కమ్యూనిస్టులందరూ కూడా వాళ్ళ పార్టీని సొంతంగా ఏర్పరచుకొని పక్క వెళ్ళిపోయారు. జర్మన్ కమ్యూనిస్ట్ పార్టీ లేదా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ జర్మనీ కేపీడీని స్టార్ట్ చేసుకుని పక్క వెళ్ళిపోయారు. సోషలిస్టులు, డెమోక్రాట్లు, క్యాథలిక్లు వీళ్ళందరూ ప్రజాస్వామ్య గణతంత్రం కావాలని చెప్పేసి వేమర్ రిపబ్లిక్ గా మారిపోయారు. సో దీని వలన వీళ్ళిద్దరూ విడిపోవటం వలన వీళ్ళిద్దరూ కలిసి పనిచేసేటువంటి శక్తి వీళ్ళిద్దరి దగ్గర లేకుండా పోయింది. దానివల్ల హిట్లర్ను ఎదిరించేటువంటి మరి బలం వీళ్ళ దగ్గర లేదు. ఓకేనా. హిట్లర్ మరి వీళ్ళని ఎదిరించి కలిసి ఉందామనేటువంటి ఛాన్స్ వీళ్ళకి రాకుండా పోయింది. అలాగే విప్లవవాదులు, తీవ్రవాద జాతీయవాదులు పరిష్కారాల కోసం తీవ్రంగా ఆరాటపడ్డారు. మరి 1923 ఆర్థిక సంక్షోభం వలన మాత్రమే రాజకీయ సంస్కరణలు బలపడ్డాయి. మరి జర్మనీ యుద్ధ సమయంలో ఎక్కువగా రుణాలపై ఆధారపడింది. డబ్బులు తీసుకుంది అందరి దగ్గర. అన్ని దేశాల నుంచి డబ్బులు తీసుకుంటే గానీ మరి దానికి మరి సరైనటువంటి ఇది ఉండదు కదా. ఎందుకని? యుద్ధం అయిపోయింది, 18లో యుద్ధం అయిపోయింది. మరి ఆ యుద్ధం అయిపోయిన తర్వాత మరి దేశంలో ఉన్నటువంటి అన్ని కూడా సక్రమంగా నడవాలంటే డబ్బులు కావాలి. సో డబ్బులు కావాలి కాబట్టి ఆల్రెడీ యుద్ధ సమయంలోనే బోల్డ్ అంత అప్పులు చేసింది కాబట్టి ఆ అప్పులకి మరి వడ్డీలు కట్టడం, కొంచెం కొంచెంగా ఏదో రకంగా చెల్లించడం, ఇలాంటివన్నీ చేయాల్సి వచ్చింది. సో యుద్ధ నష్టపరిహారం ఏమైతుందో దాన్ని బంగారం రూపంలో చెల్లించాల్సి వచ్చింది. దాంతో బంగారం నిల్వలు క్షీణించిపోయి వనరుల కొరత ఏర్పడింది. చూడండి పాపం, ఓ పక్కనేమో యుద్ధ సమయంలో ఎక్కువ రుణాలు చేసింది, అలాగే యుద్ధ నష్టపరిహారం ఏమో బంగారం రూపంలో చెల్లించాల్సి వచ్చింది. సో దీనివల్ల ఏం జరిగింది, ఒక పక్కన డబ్బు, ఒక పక్కన బంగారం అన్ని క్షీణించిపోయి చివరికి ఏం జరిగింది అంటే 1923వ సంవత్సరంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న దేశం ఏది? జర్మనీ. ఓకేనా. సో 1923లో యుద్ధ కారణంగా, మొదటి ప్రపంచ యుద్ధ కారణంగా అతి పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న దేశం జర్మనీ. ఓకేనా. సో దీని తర్వాత ఏం జరిగింది అంటే 1923లో జర్మనీ చెల్లింపులు నిలిపివేయడంతో ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైనటువంటి రూర్ని బొగ్గు వనరుల కోసం ఫ్రెంచ్ ఆక్రమించింది. డబ్బు కట్టలేకపోయింది. ఫ్రెంచ్ వాళ్ళు డబ్బు కట్టాలి, చెప్పుకున్నాం కదా. ఫ్రాన్స్ వాళ్ళు ఆల్రెడీ వచ్చి మిత్రరాజ్యాలు మొత్తం రైన్లాండ్ ఆక్రమించేసుకున్నాయని చెప్పాం. మరి డబ్బు కడతామంది. ఈ లోపల దీని దగ్గర డబ్బు లేదు జర్మనీ దగ్గర. దీంతో ఏం చేసింది, డబ్బులు ఆపేసింది. ఆపేయడంతో బాగా బొగ్గు ఉండేటువంటి క్షేత్రమైనటువంటి రూర్ని ఫ్రెంచ్ ఆక్రమించేసుకుంది. ఓకేనా. ఇది మాకే ఉంటది, ఇక నువ్వు వెళ్ళని చెప్పేసి దాని పక్కకు వచ్చింది. సో దాని తర్వాత జర్మనీ నిష్క్రియాత్మకంగా ప్రతిఘటించింది. అంటే ఏంటి, ఏం చేయలేక వద్దురా ప్లీజ్ రా అంటానే ఉంది, కానీ వాళ్ళు తీసేసుకున్నారు. కాగితం కరెన్సీని విచక్షణ రహితంగా ముద్రించింది. మరి ప్రజల్లో మరి ఏం కావాలి,
ప్రజలకి కొనుక్కోవడానికి డబ్బులు కావాలి. మరి అప్పుడు ఏం చేయాలి? ఎవడో ఇవ్వట్లేదు. అప్పుడు ఏం చేసింది? నాకు నేనే ప్రింట్ చేసుకుంటా, మా దగ్గర మిషన్ ఉందిగా అని చెప్పేసి విచక్షణ రహితంగా ఇష్టం వచ్చినట్టు డబ్బుల్ని ప్రింట్ చేసేసింది. కరెన్సీని ఎక్కువగా ముద్రించేసి ప్రింట్ చేయటం వలన మరి ఏమవుద్ది? కరెంట్ని ఇష్టం వచ్చినట్టు ప్రెస్ చేశారు అనుకోండి, ఏం జరుగుద్ది? అప్పుడు దాని యొక్క జర్మనీ కరెన్సీ అయినటువంటి మార్క్, అంటే దాని యొక్క కరెన్సీ ఏంటి? జర్మనీ కరెన్సీ మార్క్, ఆ విలువ పడిపోయింది, మొత్తం పడిపోయింది అనమాట. సో ఇలా మొత్తం పడిపోయి ఏం జరిగింది అంటే మనం ఇక్కడ చూసుకుంటే 23లో బెర్లిన్ బ్యాంక్ దగ్గర జీతాలు చెల్లించడానికి కరెన్సీ కాగితాలను బుట్టలు బండ్లలో నింపుతున్నారు. అంటే జీతాలు ఇవ్వడానికి, అంటే ఒక్కడికి 10 కట్టలు ఇవ్వాలన్నమాట జీతం కింద. అర్థమైందా? అంటే డబ్బు ఎప్పుడైతే వాల్యూ తగ్గిపోయిందో మరి వాడికి ఇచ్చే జీతం ఇవ్వాలంటే మరి ఎక్కువ డబ్బు కావాలి కదా. సో మార్క్ యొక్క విలువ పడిపోవటం వలన మరి విపరీతంగా డబ్బుని ఇవ్వాల్సి వచ్చిందనమాట. సో ఈ జర్మన్ మార్క్ తక్కువ విలువ కలిగి ఉండటం వలన చిన్న పనులకు కూడా ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వచ్చింది. ఎందుకని? ఇక్కడ అందరూ జర్మనీ వాళ్ళే ఉండరు కదా, మరి వేరే వాళ్ళు కూడా వస్తారు. మరి అలాంటి వాళ్ళకి వాళ్ళ డబ్బుని చెల్లించాలంటే ఎక్కువ మొత్తంలో ఆ డబ్బుని చెల్లించాల్సిన అవసరం ఏర్పడింది. సో ఒకసారి చూసుకుంటే ఆ టైంలో ఎలా క్షీణించింది మార్క్ విలువ అనేది ఇచ్చారు ఇక్కడ. ఏప్రిల్లో దాని విలువ 24,000, ఓకేనా. అలాగే జూలైలో 3,53,000, ఆగస్టులో 46,21,000, మరి తర్వాత చూసుకుంటే డిసెంబర్లో 9,88,66,000. అంటే ఇంత దారుణంగా మరి దాని యొక్క ఇది దాటిపోయింది అనమాట. అంటే ఏంటి? నిదానంగా ట్రిలియన్కి చేరిపోయింది, ట్రిలియన్స్ అయిపోయింది అనమాట దాని వాల్యూ. అర్థమైందా? అంటే అంత హీనం అయిపోయింది. అర్థమైందా? సో మరి మార్క్ విలువ కుప్పకూలిపోవడంతో వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. రొట్టెలు కొనడానికి జర్మనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కరెన్సీ నోట్లను బండికి ఎత్తి తీసుకువెళ్తున్న దృశ్యం ప్రపంచవ్యాప్తంగా సానుభూతిని రేకెత్తించింది. ఏమైంది పాపం? ఒక రొట్టె ముక్క కొనుక్కోవాలనుకోండి, ఒక బండెడు డబ్బులు తీసుకెళ్తే కానీ రొట్టె ముక్క దొరకదు అనమాట. అర్థమైందా? అంటే బండెడు డబ్బులు ఇస్తే ఒక రొట్టె ముక్క ఇస్తాడు అనమాట. అంటే దాని యొక్క విలువ అంత తగ్గిపోయింది. అర్థమైందా? సో ధరలు అసాధారణంగా పెరిగేటువంటి ఈ పరిస్థితినే అధిక ద్రవ్యోల్బణం అంటాం. ఇదే ఆర్థిక మాంద్య కాలం 1924 నుంచి 28 వరకు అత్యధికంగా మరి ఎదుర్కోవడం జరిగింది. 23లో ఆర్థిక సంక్షోభం వచ్చింది. 24 నుంచి 28 వరకు ఆర్థిక మాంద్య కాలాన్ని మరి జర్మనీ ఎదుర్కొంది. అప్పుడు ఇక చివరికి ఏం చేశారంటే అమెరికన్స్ ఎలాగోలాగా జోక్యం చేసుకున్నారు. పాపం అది ఎంటర్ అవడం వల్లనే కదా వీళ్ళందరూ నాశనం అయిపోయారు. సో అమెరికన్స్ జోక్యం చేసుకొని జర్మనీపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి నష్టపరిహారం యొక్క నిబంధనలను పునఃసమీక్షించి డౌస్ ప్రణాళికని ప్రవేశపెట్టడం ద్వారా జర్మనీని ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు పడేశారు. అంటే చివరికి అమెరికాని మళ్ళీ ఆదుకుంది. ఏం చేశారు? డేవ్స్ ప్రణాళిక లేక డావ్స్ ప్లాన్ అంటారు. ఏం చెప్పారు అంటే ఆ డావ్స్ ప్లాన్ ప్రకారం మరి కొంత నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి నిబంధనలు ఏమైతే ఉన్నాయో బంగారు రూపంలో చెల్లించడం, భూభాగాన్ని ఇవ్వటం, జనాభాని తగ్గించుకుపోవటం, మరి అత్యధిక పారిశ్రామిక ప్రాంతాలైనటువంటి వాటిని మిత్రరాజ్యాలు ఆక్రమించడం, వీటిలో కొన్ని మరి సడలికలు లేక సడలింపులు చేసిందనమాట. సడలింపు చేసి అప్పుడు వాటిని జర్మనీని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసింది. సో ఎవరు ఆర్థిక సంక్షోభం నుంచి జర్మనీని బయటపడేశారంటే అమెరికాని. ఏ ప్రణాళిక ద్వారా? డౌస్ ప్రణాళిక లేక డావ్స్ ప్లాన్ అని పిలుస్తారు. సో దీని ద్వారా జరిగిందన్నమాట. సో పాపం అమెరికా మంచి పనే చేసింది. 24 నుంచి 28 వరకు అస్థిరమైన స్థిరత్వం అన్నాడు. అంటే ఏంటి? ఆర్థిక మాంద్య కాలంలో అస్థిరమైన స్థిరత్వం అంటే ఏంటి? అస్థిరమైన స్థిరత్వం అంటే స్థిరత్వంగా అనిపిస్తుంది కానీ అస్థిరం. అర్థమైందా? ఎందుకని చూద్దాం. ఏం జరిగింది అంటే పాపం 1929లో అది హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చింది అమెరికా. దాని దరిద్రం ఏంటి? ఎప్పుడైతే దీనికి హెల్ప్ చేసి ఆర్థిక మాంద్యంలో ఉందని చెప్పి దాన్ని బయటపడడానికి అమెరికా ముందుకు వచ్చిందో అదే టైంలో అనుకోకుండా వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ అంటే వాళ్ళ యొక్క మనకి ఎలా ఉంటుందో బులియన్ ట్రేడింగ్ ఎలా ఉంటుందో వాళ్ళకు కూడా ట్రేడింగ్ చేసేటువంటి షేర్లు, షేర్ మార్కెట్ పేరే వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్. ఎక్కడ ఉంది అది? అమెరికాలో ఉంది. సో ఈ వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ పతనం అయిపోయింది. ఒకసారి అనుకోకుండా పతనం అయిపోయి ఈ మద్దతు ఉపసంహరించుకున్నారు. పాపం వాళ్ళు ఏదో మంచికి పోతే వాళ్ళు మాకు తగ్గించలే, అంత నువ్వు ఇవ్వద్దులే, మిత్ర రాజ్యాలకు నష్టపోయావు కదా అని చెప్పి జర్మనీకి ఏదో ఆడు కొంచెం మంచిగా వరాలు ప్రకటిస్తే ఈ లోపల 1929లో వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ పతనం అయిపోయేసరికి బాబు వద్దులే, నువ్వు ఎలా ఇవ్వాలో అంతే ఇచ్చే అని చెప్పేసి మళ్ళీ ఆ మద్దతుని ఉపసంహరించుకున్నారు. అందుకనే
అస్థిరమైన స్థిరత్వం అన్నారు దీన్ని. ఓకేనా? సో దీనివల్ల ప్రజలు ఏం చేశారు, అమెరికా ప్రజలు ఎప్పుడైతే వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ పతనం అయిపోయిందో ఒక్కసారి ధరలు తగ్గిపోతాయని భయంతో మొత్తం షేర్లన్నీ అమ్మి పడేశారు. అక్టోబర్ 24వ తారీఖు ఒకే రోజు 13 మిలియన్ షేర్లు అమ్మేశారు. దీంతో తీవ్ర ఆర్థిక మాంద్యం యొక్క ప్రారంభం జరిగింది. 29, 32 సంవత్సరాలు 3 సంవత్సరాల కాలంలో అమెరికా జాతీయ ఆదాయం సగానికి పడిపోయింది. ఇక్కడ పోన్లే వీళ్ళకేదో వచ్చిందని చెప్పేసి వాడేదో కష్టపడితే ఎవరికి నష్టం వచ్చింది? 1929 నుంచి 32 అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చింది. అర్థమైందా? అంటే ఎలాగా అక్కడ ఎప్పుడైతే షేర్లన్నీ కూడా మరి భయపడిపోయి వాళ్ళందరూ విక్రయించడానికి విపరీతమైన ప్రయత్నాలు చేశారో ఆ షేర్లన్నీ ఒకేసారి అమ్మేస్తే స్టాక్ మార్కెట్ అనేది ఒకసారి కుప్పకూలిపోద్ది. సో అలా కుప్పకూలిపోవడం వల్ల అమెరికా జాతీయ ఆదాయం సగానికి పడిపోయింది. ఫ్యాక్టరీస్ అన్ని కూడా మూతపడిపోయినాయి, ఎగుమతులన్నీ పడిపోయినాయి, రైతుల పరిస్థితి అధ్వానం అయిపోయింది. సట్టా వ్యాపారులు అందరూ మార్కెట్ నుంచి తమ డబ్బుని ఉపసంహరించుకున్నారు. అమెరికాలో ఏర్పడిన ఆర్థిక మాంద్య ప్రభావం వలన ప్రపంచం మొత్తం కూడా వ్యాపితమైంది. సో దీనివల్ల మరి ఏం జరిగింది? ఇక జర్మనీకి మళ్ళీ తప్పల మరలా జర్మనీ ఏం జరిగింది? అదే వ్యవస్థ మరలా అతలాకుతలం అవుతూ 1932 నాటికి పారిశ్రామిక ఉత్పత్తి 1929 నాటికన్నా 40% తగ్గింది. సేమ్. ఎందుకని? ఈ టైంలో ఎవరికి ఆర్థిక మాంద్యం ఉంది? అమెరికాకి ఆర్థిక మాంద్యం ఉంది. సో దానివల్ల దాని ఎఫెక్ట్ ప్రపంచంలో అన్ని దేశాల మీద పడిందని చెప్తున్నాడు. 32లో చూసుకుంటే 29 కన్నా 40% తగ్గింది. కార్మికులందరూ కూడా ఉపాధి కోల్పోయారు, తక్కువ జీతాలు తీసుకున్నారు. నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగి 6 మిలియన్లకు చేరుకుంది. పాపం అందరూ కూడా ఏ పనికైనా సిద్ధమే. ఓకేనా? విల్లింగ్ టు డూ ఎనీ వర్క్ అని చెప్పేసి బోర్డులు వేసుకొని ఆ మెడల్లో జర్మన్ వీధుల్లో తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట. అయితే పాపం మరి ఎక్కడ ఉంటుంది పని? ఎంతమందికి పని ఉంటుంది? అందరూ తిరిగేస్తుంటే రోడ్ల మీద. నిరుద్యోగ యువత పేకాట ఆడుతూ వీధి మూలల్లో కూర్చుంటూ స్థానిక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వద్ద నిరాశతో కూర్చునేవాళ్ళు. ఉద్యోగాలు కనుమరుగవడంతో యువకులు నేరపూరిత చర్యలు పాల్పడటం సర్వసాధారణం అయిపోయింది. అంటే ఈ ఆర్థిక సంక్షోభం 1923లో స్టార్ట్ అయింది. మరి 1932 వరకు కొనసాగుతూనే ఉంది ఈ ఆర్థిక సంక్షోభం అనేటువంటిది. సో చూసుకుంటే 23, 28 మధ్యలో కొంచెం ఓకే, ఏదో దరిద్రం కొద్దిగా కొట్టుంటే ఈ లోపల అమెరికా వచ్చి సహాయం చేస్తానంటే 29 నుంచి 32 దాకా అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తే 32 దాకా ఇలాగా ఈ జర్మనీలో 23లో స్టార్ట్ అయినటువంటి ఆర్థిక మాంద్యం 32 దాకా కొనసాగింది. సో దీనివల్ల తీవ్ర భయాందోళనకు గురయ్యారు ప్రజలందరూ కూడా. ఎందుకని? కరెన్సీ విలువ పడిపోవడంతో మధ్యతరగతి వర్గాలు, ముఖ్యంగా జీతం తీసుకునే ఉద్యోగులు, పెన్షనర్ల పొదుపు అనూహ్యంగా తగ్గింది. పొదుపు ఏం చేస్తారు? మొత్తం ఖర్చు అయిపోద్ది కదా. ఎందుకని? ఒక్కొక్కటి కొనుక్కోవాలంటే మొత్తం బళ్ళు పట్టుకెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుంది. ఇంకా పొదుపు ఏం చేస్తాడు? మొత్తం అంతా ఖర్చు అయిపోతుంది డబ్బులన్నీ కూడా. చిరు వ్యాపారులు, అలాగే స్వయం ఉపాధి వారు, చిల్లర వ్యాపారులు కూడా వ్యాపారాలు దెబ్బతింటంతో ఇబ్బందులు పడిపోయారు. ఎందుకని? ఎప్పుడైతే జీతం తగ్గిపోయిందో పొదుపు అనేటువంటి తగ్గిపోద్ది. కారణం ధరల పెరుగుదల. యువతంతా కూడా పేకాట నేరాలు చేసుకుంటూ ఉండిపోయారు. సో దీనివల్ల మరి చూసుకుంటే వరుసలో నిద్రించడం అంటే ఏంటి? వీళ్ళు చూడండి, ఇక్కడ శీతాకాలపు రాత్రుల్లో వాళ్ళు ఆశ్రయం కోరుకుంటే ఈ విధంగా నిద్రించడానికి కూడా డబ్బు చెల్లించాల్సి వచ్చేదంట. పాపం వాళ్ళకి ఇంకా ఆశ్రయం లేక, అంటే వాళ్ళు సొంతంగా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో కొంచెం మాకు ఈ పూటకి ఆశ్రయం ఇవ్వండి అని చెప్పేసి ఎక్కడికైనా వెళ్తే ఆ లైన్లో కూడా నుంచోడానికి కూడా పాపం వాళ్ళు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితిలో అప్పుడు జర్మనీ ఉంది అని మనకి ఇక్కడ సాక్ష్యంగా చూపిస్తున్నారు. సో మరి ఏం జరిగింది ఆ తర్వాత అనేది చూసుకుంటే వ్యాపారులు చివరికి ఆలోచించారు. ఏమని? వ్యాపారులు కూడా ఆలోచిస్తున్నారు పక్క నుంచి. ఏమని? అరే బాబు, ఈ రకంగా ఉంటే మేము ఇంకా వ్యాపారం చేసుకోం, మేము కూడా శ్రామికులం అయిపోతాం. ఏంటి? మేము కూడా శ్రామికులుగా మారిపోతాం, మేము కూడా కూలి పనికి వెళ్తామే. ఇంకా మాకు ఇంకా వ్యాపారం ఏం జరగకపోతే మేము కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోవాలి, కూలి పనులకు పోవాలి. సో దాని ద్వారా మేము మరింత అధ్వానం అయిపోతుంది, మా బ్రతుకంతా మేము మళ్ళీ నిరుద్యోగం అయిపోతాం అనేటువంటి భయం వేసింది. సంఘటిత కార్మికులు మాత్రమే ఊపిరి పీల్చుకోగలిగారు. ఎందుకని? సంఘటిత కార్మికులు అంటే ఎక్కడైనా పనిచేసేటువంటి కార్మికులు. కానీ నిరుద్యోగం వారి కొనుగోలు శక్తిని బలహీనపరిచింది. అంటే ఏంటి? సో మరి నిరుద్యోగం అంటే ఏంటి? అసలు ఉద్యోగం ఉంటే కదా నువ్వు పని చేయడానికి వెళ్ళడానికి. మరి అలాంటి ఉద్యోగాలే లేదు. మరి ఉద్యోగం లేదు, డబ్బులు రావు. డబ్బులు లేకపోతే నువ్వేం కొనలేవు. సో దీనివల్ల పెద్ద వ్యాపారాలు సంక్షోభంలో పడ్డాయి. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల ధరల పతనంతో రైతాంగం దెబ్బతింది. మహిళలు తమ పిల్లల కడుపు నిండా ఆహారం ఇవ్వలేక తీవ్ర నిరాశకు లోనయ్యారు.
వేమర్ రిపబ్లిక్ బలహీనపడింది. వేమర్ రాజ్యాంగం చూసుకుంటే కొన్ని స్వాభావికమైనటువంటి లోపాలు దానిని అస్థిరంగాను నియంతృత్వానికి అవకాశం కల్పించే విధంగా చేశాయి. అంటే ఇంత ఆర్థిక మాంద్యంలో వేమర్ రిపబ్లిక్ అనే దాన్ని ఎవడన్నా మెచ్చుకుంటాడా? ఎవడో మెచ్చుకోడు. అంటే ఒక ప్రభుత్వం అన్ని రకాలుగా ఫెయిల్ అయింది. ఇక్కడ చూసుకుంటే రైతులు, వ్యాపారులు, సంఘటిత ఉద్యోగులు, కార్మికులు, మహిళలు, పిల్లలు ఎవరు కూడా మరి ఉన్నటువంటి ప్రభుత్వం ఏమైతే ఉందో ఆ వేమర్ రిపబ్లిక్ మీద అందరూ కోపంగానే ఉన్నారు. వేమర్ రిపబ్లిక్ అనేటువంటి దాన్ని ఎవరు కూడా హర్షించడం లేదు. సో ఎప్పుడైతే వేమర్ రిపబ్లిక్ వీక్ అయిందో అక్కడ ఏదైనా ఒక మార్పు జరగడానికి అవకాశం ఉంది కదా. సో ఆ మార్పును ఎవరు ఉపయోగించుకున్నారో చూసుకుందాం. వీటిలో ఇక్కడ మనకి ఆ వేమర్ రిపబ్లిక్ కూడా ఒక తప్పు చేసింది. ఏంటి ఆ తప్పు అంటే ఇక్కడ మనకి ప్రధానంగా 2 లోపాలు చూపించారు. ఆ వేమర్ రిపబ్లిక్ లో ఉన్నటువంటి లోపాలు ఏంటి అంటే, ఒకటో లోపం దామాషా ప్రాతినిధ్యం. అంటే ఏంటి? పార్టీకి వచ్చినటువంటి ఓట్లను బట్టి సీట్లు ఇచ్చేవాళ్ళు. అంటే ఏంటి? ఆ రిపబ్లిక్ లో మరి ఎవరికైనా ఒక పార్టీ పెట్టారు, ఆ పార్టీకి వచ్చినటువంటి ఓట్లను బట్టి సీట్లు ఇచ్చేవాళ్ళు. సపోజ్ ఇప్పుడు తెలుగుదేశం, జనసేన ఉన్నాయి అనుకోండి, దాంట్లో టీడీపీకి ఒక 26 ఒక 2000 ఓట్లు 3000 ఓట్లు వచ్చినాయి అనుకో, నీకు 3000 ఓట్లు వచ్చినాయి కాబట్టి నీకు 3 సీట్లు, ఓకేనా? నీకు 10,000 ఓట్లు వచ్చినాయి కాబట్టి 3000కి 3 సీట్లు కాబట్టి 10,000కి 3 3 9 10 తీసుకో అని చెప్పేసి. అంటే ఏంటి? ఓట్లను బట్టి సీట్లు, దామాషా ప్రాతినిధ్యం అనమాట. సో దీనివల్ల ఏమవుద్ది? ఎవరికి పరిపూర్ణమైన ఆధిక్యం రాదు. సో దీనివల్ల ఎటువంటి ప్రభుత్వాలు ఏర్పడతాయి? సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఎవరికి ఫుల్ ప్లెజ్డ్ గా మెజారిటీ రాకపోతే సంకీర్ణమైన ప్రభుత్వం ఏర్పడుతుంది. మరి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ఏంటి నష్టం? నష్టమే కదా. ఎందుకని? పూర్తిగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఉంటే అది నిర్ణయం తీసుకుంటది. సంకీర్ణంలో ఉన్నప్పుడు ఈడెళ్ళి 10 మందిని అడగాలి, అరే బాబు నేను ఇలా అనుకుంటున్నా, చేద్దామా వద్దా? ఆడొద్దన్నాడు అనుకో, ఈడు ఆలోచించడం మొదలెడతాడు. అంతే కదా. అంటే ఎప్పుడైతే దామాషా ప్రాతినిధ్యం ఉందో ఏ డెసిషన్ కూడా ఫుల్ ప్లెజ్డ్ గా తీసుకోలేరు. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడతాయి. పార్టీకి వచ్చిన ఓట్లు బట్టి సీట్లు ఇవ్వటం వలన సంకీర్ణ ప్రభుత్వాలే అధికంగా ఉన్నాయి. ఓకేనా? రెండోది ఆర్టికల్ 48. ఏంటి ఆర్టికల్ 48? ఈ ఆర్టికల్ 48 ఏంటి అంటే, రాష్ట్రపతి ఎవరైతే రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి వ్యక్తి ఉన్నాడో ఈయన ఎమర్జెన్సీ విధించడానికి అలాగే పౌర హక్కులు రద్దు చేయడానికి హక్కులు కల్పించారు ఈయనకి. ఏంటి అంటే, సడన్ గా ఆయనకి ఏదో ఒకటి వచ్చినప్పుడు ఏం చేశాడంటే, నేను ఇప్పుడు ఎమర్జెన్సీ పెడుతున్నా, ఇక అంతే. ఎమర్జెన్సీ పెట్టాను అంటే అర్థం ఏంటి? పౌరులు వాళ్ళ యొక్క హక్కులన్నీ కోల్పోతారు. అంటే అర్థమైందా? అంటే పౌరులకు ఉండాల్సినటువంటి వాక్ స్వాతంత్ర్యం, ఎవడో బయటకు వచ్చి మాట్లాడకూడదు. ఎమర్జెన్సీ విధించారు అంటే మూసుకుని ఇంట్లో కూర్చోవాలి. అలాగే పత్రికా స్వేచ్ఛ, అలాగే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళే స్వేచ్ఛ, ఇవన్నీ కోల్పోతావు. మూసుకొని ఇంట్లో కూర్చోవటం, సైలెంట్ గా వాళ్ళు ఏం చేస్తే అది చూడటం తప్ప నువ్వు సొంతంగా మాట్లాడటం కానీ చేయటం కానీ చూడటం కానీ చేయకూడదు. సో రాష్ట్రపతికి ఇచ్చినటువంటి ఈ ఎమర్జెన్సీ అధికారం అనేటువంటిది మరి పౌర హక్కుల రద్దుకి మరి పాల్పడింది. అలాగే మరి డిక్రీ ఉత్తర్వులు లేక డిక్రీ పాలన అంటారు. ఏం డిక్రీ పాలన అంటే ఏంటి? ఒక ఉత్తర్వు ఇచ్చాడు అంటే చాలు, అంటే ఆయన నేను పలానా ఉత్తర్వు ఇచ్చాను, ఈ ఉత్తర్వు ఇచ్చానంటే అది చేయాల్సిందే అన్నాడు అనుకోండి, అది చేయటమే అనమాట. అంతేగాని దీని ఇప్పుడు మనకు మళ్ళీ లోక్సభలో ముందు పెట్టడం, తర్వాత రాజ్యసభ పంపించడం, తర్వాత రాష్ట్రపతి తీసుకెళ్లి రాష్ట్రపతి ఆమోద ముద్ర తర్వాత చట్టంగా మాట, ఇలాంటివి ఏం లేవు. డిక్రీ పాలన అంటే ఏంటి? డైరెక్ట్ గా ఆయన ఏ ఉత్తర్వు ఇస్తే ఆ ఉత్తర్వు ఖచ్చితంగా పాటించాల్సిందే. సో ఈ డిక్రీ పాలన లాంటి అధికారము మరి ఇక్కడ కనిపిస్తుంది. సో దీన్ని ఎవరు ఎక్కువగా దుర్వినియోగం చేశారంటే హిండెన్బర్గ్. ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ మనం. మరి ఎవరైతే వేమర్ రిపబ్లిక్ లో చివరిగా మనకు వినిపించిందో పేరు, ఎవరు అధ్యక్షుడు అంటే హిండెన్బర్గ్. సో ఈ హిండెన్బర్గ్ ఈ డిక్రీ పాలనని ఎక్కువగా దుర్వినియోగం చేశాడని చెప్పుకోవచ్చు. అలాగే దాన్ని ఎవరు ఎక్కువగా ఉపయోగించుకున్నారు అంటే హిట్లర్ ఎక్కువగా ఉపయోగించుకున్నాడు. ఈ డిక్రీ పాలన ఏమో దుర్వినియోగం చేసింది హిండెన్బర్గ్ అయితే ఉపయోగించుకుంది హిట్లర్. ఓకేనా? సో మొత్తం ఈ వేమర్ రిపబ్లిక్ ఏం చేసిందంట, సగటున 239 రోజులకు ఒక క్యాబినెట్ చొప్పున తక్కువ వ్యవధిలో 20 విభిన్న క్యాబినెట్లు ఏర్పడటం, ఆర్టికల్ 48 సరళతరం అవటం జరిగాయి. కానీ ఇది సంక్షోభాన్ని నియంత్రించలేకపోయింది. అంటే ఏం జరిగింది తర్వాత మరి క్యాబినెట్స్ చూడండి. క్యాబినెట్స్ అంటే ఏంటి? ఏది ఫుల్ ప్లెజ్డ్ గా పాలన చేయట్లే. ఎందుకని? సంకీర్ణాలు కదా. మరి నాకివ్వా నేను కొన్ని రోజులు చేస్తాను, మరి నాకివ్వా నేను కొన్ని రోజులు చేస్తానని చెప్పేసి
ఎవరికి పార్టీకి వచ్చినటువంటి ఓట్లను బట్టి సీట్లు ఇస్తే అన్ని సంకీర్ణ ప్రభుత్వాలు వస్తాయి. సో సంకీర్ణ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమవుద్ది, ఎవరికి ఫుల్ పేజీలుగా ఇవ్వడానికి ఉండదు. కాబట్టి 239 రోజులకు ఒక క్యాబినెట్ అన్నమాట. అర్థమైందా? అంటే మొత్తం మీద వాళ్ళ పరిపాలనలో 20 క్యాబినెట్లు మారినాయి. 20 క్యాబినెట్లు అంటే ఏంటి, మంత్రి ఒకదానికి మంత్రి ఉన్నాడు, నెక్స్ట్ క్యాబినెట్ లో ఆ మినిస్టర్ ఉండడు, మళ్ళీ కొత్తోడికి అవకాశం ఇస్తారనమాట. సో ఇలాగా 20 క్యాబినెట్లు. ఎన్ని రోజులకు ఒకసారి క్యాబినెట్ ఏర్పడింది అంటే 239 రోజులకి, అంటే సంవత్సరం కూడా ఒక క్యాబినెట్ నిలబడలేకపోతుంది అనమాట. సో అలాగే ఆర్టికల్ 48 రాష్ట్రపతి ఎమర్జెన్సీ విధించడం, డిగ్రీ పాలన చేయడం, ఇవన్నీ సరళతరం అయిపోయినాయి. కానీ వీటి వల్ల ఎటువంటి సంక్షోభం అనేటువంటిది, ఈ సంక్షోభం ఎలా కూడా నియంత్రించలేకపోయింది. దీనివల్ల మరి వేమర్ రిపబ్లిక్ మీద పూర్తి వ్యతిరేకత అనేటువంటిది రావటం జరిగింది. ఎవరు ఒప్పుకోవట్లా, వేమర్ రిపబ్లిక్ ని ఇంట్రెస్ట్ చూపించట్లా దాన్ని ఒప్పుకోవడానికి. అప్పుడే మరి వచ్చాడు ఎవరు అంటే మన హిట్లర్ వచ్చాడు. చూడండి, 1889లో ఆస్ట్రియాలో పుట్టాడు హిట్లర్. మరి ఇతను మొదటి వరల్డ్ వార్ లో సైన్యంలో జాయిన్ అయ్యాడు. ఒక వార్తాహరుడిగా, అంటే వార్తలు ఎక్కడి నుంచి అక్కడ చేర్చేటువంటి ఒక వ్యక్తిగా జాయిన్ అయ్యాడు. తర్వాత కార్పొరల్ స్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత జర్మనీ ఓటమి జరిగినప్పుడు వెర్సైల్ సంధి ఎప్పుడైతే చూశాడో ఇతనికి బాధ కలిగింది. ఏంటి, మన దేశం ఓడిపోయింది, దాంతో పాటుగా ఇంత శక్తిని, ఇంత భూభాగాన్ని, ఇంత బంగారాన్ని, ఇంత విలువైనటువంటి నిధులు నిక్షేపాలన్నటువంటి భూమిని మరి మనం ఏంటి దీన్ని ఇచ్చేయటం ఏంటని చెప్పేసి చాలా బాధపడ్డాడు. ఓకేనా? సో ఎప్పుడైతే ఈ వెర్సైల్స్ అని జరిగిందో ఇతనికి కోపం వచ్చి ఇతను ఒక చిన్న సమూహంలో చేరాడు. ఏంటి ఆ సమూహం అంటే జర్మన్ వర్కర్స్ పార్టీ. ఓకేనా? సో జర్మన్ వర్కర్స్ పార్టీ అనేటువంటి ఒక పార్టీలో జాయిన్ అయ్యాడు. ఫస్ట్ ఎవరు, ఈ హిట్లర్ జాయిన్ అయ్యి ఆ తర్వాత ఏం చేశాడంటే ఆ పార్టీనే స్వాధీనం చేసేసుకొని దాని పేరే నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ. దానికి ముందు 2 కలిపాడు, జాతీయ సామ్యవాదం 2 కలిపాడు, నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ అని కలిపి దాని పేరే నాజీ. సో మెల్లగా హిట్లర్ తన యొక్క సొంత పార్టీని స్టార్ట్ చేసుకున్నాడు. అదే నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ, దాన్నే నాజీ అని పిలుస్తాం. రష్యన్ భాషలో మనకి లేక జర్మనీ భాషలో కొన్ని పదాలు మనకు తెలియవు. మీకు అప్పుడు చెప్పాను, రష్యన్ భాషలో కూడా మీకు చాలా పదాలు చెప్పాను. ఆ పదాలన్నిటికీ కూడా షార్ట్ కట్స్ లో మనకి అర్థం కావు. ఇక్కడ కూడా అంతే. ఈ జర్మనీ భాషలో కూడా నాజీ అనేటువంటిది నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ అనే దానికి షార్ట్ ఫామ్ అన్నమాట. ఓకేనా? సో మరి ఎప్పుడైతే నాజీ పార్టీని తను స్టార్ట్ చేశాడో, నాజీ పార్టీని స్టార్ట్ చేసిన తర్వాత మరి హిట్లర్ 1923లో ఏం చేశాడు, బవేరియాపై నియంత్రణ సాధించాలని. ఏంటి, ఈ 23లో ఏం జరిగింది మీ అందరికీ తెలుసు. జర్మనీలో ఆర్థిక సంక్షోభం స్టార్ట్ అయిన సంవత్సరం ఏది? 1923. ఆ సంవత్సరమే హిట్లర్ బవేరియాపై నియంత్రణ సాధించాలి, బెర్లిన్కి వెళ్లి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రణాళిక వేసుకున్నాడు. అయితే విఫలమయ్యాడు. మళ్ళీ అరెస్ట్ చేయబడ్డాడు. ఎందుకని, అప్పుడు వేమర్ రిపబ్లిక్ ఉంది కాబట్టి. రాజద్రోహ నేరంపై అతన్ని విచారణ చేశారు. ఆ తర్వాత అతను విడుదలయ్యాడు. మరి 30 వరకు నాజీల ప్రజల మద్దతుని సమీకరించలేకపోయారు. ఎందుకని, అప్పటి వరకు ఎవరున్నారు, వేమర్ రిపబ్లిక్ ఉంది. ఎప్పుడు మెల్లమెల్లగా వేమర్ రిపబ్లిక్ మరి నష్టపోతూ వచ్చింది అంటే చెప్పుకున్నాం. 1932 వరకు ఆర్థిక మాంద్యం జరుగుతూనే ఉంది కాబట్టి 32 తర్వాత దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. వేమర్ రిపబ్లిక్ మీద జనాలకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సో మహామాంద్యం సమయంలో నాజీయిజం ఒక ప్రజా ఉద్యమంగా మారింది. సో మెల్లగా 29 తర్వాత బ్యాంకులన్నీ కుప్పగూలిపోయినాయి, వ్యాపారాలు మూతపడిపోయినాయి, కార్మికులు ఉద్యోగాలు పోయినాయి, మధ్యతరగతి ప్రజలు పేదరికానికి భయపడ్డారు. ఆ టైంలో నాజీ పార్టీ వచ్చింది. చేతులు ఊపుకుంటూ, చేతులెత్తి దండం పెట్టుకుంటూ నిదానంగా మేమున్నాం, మేము మీకోసం ఏదైనా చేస్తాం, మేము మరి జర్మనీని ఆర్థిక ఏమైతే ఈ భరోసా ఉందో ఆ భరోసాని మీకు ఇస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి ఒక రకమైనటువంటి మంచి తెలివితేటలతో మరి హిట్లర్ రావటం జరిగింది. అయితే హిట్లర్ మంచి మరి వాక్పటిమ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. సో ఇతను మంచి వక్త అనమాట. ఎవరినైనా సరే మరి మంచి ఊపేసేలాగా మాట్లాడతాడు అనమాట. సో దానివల్ల 28లో జర్మన్ పార్లమెంట్ అనేటువంటి రిచ్ ట్యాగ్ లో నాజీ పార్టీకి 2.6% కంటే ఎక్కువ ఓట్లు. చూడండి, 28లో పోటీ చేస్తే
అసలు జర్మన్ పార్లమెంట్ లో నాజీ పార్టీకి 2.6 ఓట్సే వచ్చినాయి. ఓకేనా, అలాంటిది 1932 నాటికి అంటే 4 ఏళ్లలోనే మరి మొత్తం ఎంత శాతానికి వెళ్ళిపోయాడు? 37% వెళ్ళిపోయాడు. చూడండి అంతే ఎంత గ్రోత్ సాధించాడో ఒక 4 ఏళ్లలో. అంటే కారణం ఏంటి? ముందు ప్రజల్లోకి వెళ్ళిపోయాడు ఇతను. ఓకేనా, ఎవరిని టార్గెట్ చేసుకున్నాడు అంటే మధ్య తరగతి ప్రజల్ని టార్గెట్ చేసుకున్నాడు. ఎవరైతే ఈ మధ్యతరగతి ప్రజలు ఎప్పుడైతే ఆర్థిక మాంద్యానికి లోనయ్యారో వాళ్ళందరూ భయపడుతూ ఉన్నారు, మా జీవితం ఏమైపోద్దని. ఆ టైంలోనే వచ్చాడు. చెయ్యెత్తి పైకి లేపితే చాలు చప్పట్లు. మరి చెయ్యెత్తి పైకి చూపించి నేను వస్తున్నా మీకోసం, నేనే హిట్లర్, మరి నేను వచ్చాను అంటే మామూలుగా ఉండదు, రచ్చ రంబోలా చేస్తానని చెప్పేసి మరి వాళ్ళని ఉద్వేగంతో కూడినటువంటి ప్రసంగం, మంచి మాటకారి, అలాగే స్పెషల్ జెండా, స్పెషల్ సైన్యం, స్పెషల్ హామీలు, మరి స్వస్తిక్ గుర్తు ఉన్నటువంటి ఒక జెండా, అలాగే ఎర్ర జెండా, అలాగే ఆయన అభివాదం, మరి ఇలాంటివన్నీ కూడా స్పెషల్ అన్నమాట. అవన్నీ చూసేసరికి జనాలందరూ కూడా అమ్మో ఈయన వస్తాడంటే ఖచ్చితంగా ఏదో చేస్తాడు మాకు అని చెప్పేసి ఒక నమ్మకాన్ని మరి ప్రజలందరూ నమ్మే విధంగా మరి హిట్లర్ చేయగలిగాడు. సో ఎప్పుడైతే హిట్లర్ని ప్రజలు నమ్మారో, నమ్మిన వెంటనే మరి ఈ ప్రజలందరికీ కూడా ఏం చెప్పాడు? ఒక బలమైన దేశాన్ని నిర్మిస్తా, వెర్సైల్స్ ఒప్పందంలో అన్యాయాన్ని నిర్మూలిస్తా, జర్మన్ ప్రజల గౌరవాన్ని పునరుద్ధరిస్తా, ఉద్యోగాలకు పని కల్పిస్తా, యువతకు సురక్షితమైనటువంటి భవిష్యత్తునిస్తాను. సో ఇలా ఎప్పుడైతే ఆయన వాగ్దానాలు చేశాడో, ఏముంది మనకి ఎప్పుడైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని ఎవరైనా తీరుస్తానంటే చాలు, ఆటోమేటిక్గా మనందరం కూడా ఆయనకే ఓట్లేస్తాం. అంతే కదా, నేను మీకు డిఎస్సి మరి ఇచ్చేస్తా అంటే ఆయనకు వేసేస్తాం ఓట్లు. అలాగే నేను మీకు జీతాలు పెంచేస్తా అంటే ఓట్లు వేసేస్తాం. కానీ వాళ్ళు ఎక్కిన తర్వాత ఏం చేస్తారు? ఒక్క డిఎస్సి కూడా తీరు. అలాగే మన జీతం ₹1 కూడా పెరగదు. సో ఆ 5 ఏళ్ళు మనం మూసుకొని ఉండాల్సిందే. ఏమైనా చేయగలమా? సో ఏం చేయలేం. కాబట్టి మన ఓటే మన ఆయుధం ఎప్పుడూ కూడా. అందుకే అంటారు ఆలోచించి ఓటేయాలి అని. ఓకేనా, సో చూడండి ర్యాలీ ఎలా చేసేవాళ్ళు అంటే 36లో హిట్లర్కి అభినందన చేస్తూ మరి న్యూరెంబర్గ్లో పెద్ద ర్యాలీ చేశారు. నాజీ శక్తిని ప్రదర్శించడమే వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఎక్కడ పడితే అక్కడ ర్యాలీలు చేయటం, వాళ్ళ యొక్క జెండాలు చూపించటం, ప్రజల్లో మేము మర్చిపోకుండా మరి ఒక రకమైనటువంటి చతురత అన్నమాట. గొప్ప రాజకీయం తెలుసు ఎవరికి? హిట్లర్కి. అందువల్ల నాజీలు అనేటువంటి వాళ్ళు గొప్పగా ఎదగడానికి కారణమైనటువంటి వాడే ఈ అడాల్ఫ్ హిట్లర్. ఈయన యొక్క జీవిత చరిత్ర మీన్ క్యాంప్. ఈయన యొక్క జీవిత చరిత్ర ఏంటి అంటే ఈయన యొక్క స్వీయ చరిత్ర మీన్ క్యాంప్. అంటే మరి మీన్ క్యాంప్ అనేటువంటి పేరుతో ఈయన తన యొక్క స్వీయ చరిత్రను రాసుకున్నాడు అడాల్ఫ్ హిట్లర్. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ హిట్లర్ ఎస్ఎస్ వరుసను సంబోధిస్తున్నాడు. చూడండి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా స్వస్తిక్ గుర్తున్నటువంటి ఎర్ర బ్యానర్లు, నాజీ వందనం, ఉపన్యాసం అనంతరం అభినందిస్తూ సంప్రదాయబద్ధంగా చప్పట్లు కొట్టడం, ఇలాంటివన్నీ కూడా ఆయన యొక్క అధికారంలో భాగంగా చేసుకున్నాడు. అంటే ఏంటి? ప్రజల్ని ముందు ఒప్పిస్తున్నాడు అనమాట. అంటే నేను వస్తాను, నేను వస్తే ఏదో జరగబోతుంది మీకు అనేటువంటి దాన్ని తీసుకొచ్చాడు. హిట్లర్ని దేవదూతగా, రక్షకుడుగా, ప్రజల కష్టాలు తెచ్చడానికి వచ్చినటువంటి దేవుడిగా మరి వాళ్ళందరూ నమ్మేశారు. పరువు ప్రతిష్టలు పోగొట్టుకుని దేశం యొక్క తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కున్నటువంటి వాళ్ళ ఊహల్లో మిగిలిన చిత్రం ఎవరిది అంటే అడాల్ఫ్ హిట్లర్ గా చేసుకున్నాడు. సో ఏం జరిగింది అంటే 1933 జనవరి 30వ తారీఖు నాడు ప్రెసిడెంట్ చెప్పుకున్నాం హిండెన్బర్గ్, మళ్ళీ 3వ సారి వచ్చింది గుర్తుపెట్టుకోండి. సో ఈ హిండెన్బర్గ్ మరి ఛాన్సలర్ పదవిని ఎవరికి ఇచ్చారు అంటే మరి ఎవరికి ఇచ్చాడు? మొత్తంగా తీసుకెళ్లి ఆయన చేతిలోనే పెట్టాడు. ఎవరైతే అధికారం కోసం తహతహలాడుతున్నాడో ఆయన చేతిలోనే పెట్టాడు. ఏంటిది అది? ఛాన్సలర్ అనేటువంటి, అంటే జర్మన్ లో ఛాన్సలర్ పదవిని ఎవరికి ఇచ్చాడు అంటే హిట్లర్ కి ఇచ్చాడు. ఓకేనా, సో ఈ ప్రెసిడెంట్ హిండెన్బర్గ్ మంత్రివర్గంలో అత్యున్నతమైనటువంటి పదమైనటువంటి ఛాన్సలర్ ని ఎప్పుడైతే ఇచ్చాడో మరి నాజీలు సాంప్రదాయవాదులను తమ లక్ష్యాలకు అనుగుణంగా మలుచుకున్నారు. ఓకేనా, సో దాంతో ఏం జరిగింది? అనుకోకుండా అక్కడ ఒక ఘటన జరిగింది. అదే ఫిబ్రవరిలో పార్లమెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓకేనా, ఫిబ్రవరిలో అగ్ని ప్రమాదం జరిగింది పార్లమెంట్ భవనంలో. ఈ అంతు చిక్కని అగ్ని అతని ప్రయత్నాలను సులభతరం చేసింది. ఏమన్నాడు? అసలు 33 ఫిబ్రవరి 28వ తారీఖు నాడు ఎప్పుడయ్యాడు? జనవరి 30వ తారీఖు నాడు మనోడు ఛాన్సలర్ అయ్యాడు. అలాంటిది ఫిబ్రవరి 28 అంటే ఖచ్చితంగా నెల అయ్యేసరికి అగ్ని ఆదేశం వీమర్ రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడిన పౌర హక్కులు మొత్తం అన్నిటినీ ఆపేశాడు.
చూడండి మొత్తం అన్నిటినీ ఆపేశాడు. మొత్తం ఏమైతే వాక్ స్వాతంత్ర్యం ఉందో, పత్రికా స్వాతంత్ర్యం ఉందో, అంటే ఎమర్జెన్సీని విధించేశాడు అనమాట. సమావేశ స్వాతంత్ర్యం కానీ మొత్తం అన్నిటినీ ఆపేశాడు వేమన రాజ్యాంగం. సో ఆ తర్వాత తన బద్ధశత్రులైనటువంటి కమ్యూనిస్టులపై దృష్టి పెట్టాడు. చాలా మందిని కొత్తగా ఏర్పాటు చేసిన నిర్బంధ శిబిరాలకు త్వరగా తరలించాడు. కమ్యూనిస్టుల అణిచివేత తీవ్రమైంది. 1/2 మిలియన్ జనాభా ఉన్నటువంటి చిన్న నగరమైన డ్యూసెల్డార్ఫ్ లో 6,808 అరెస్ట్ ఫైళ్లలో 1,440 కమ్యూనిస్టులు. అంటే మొత్తం కమ్యూనిస్టులు అందరినీ సైలెంట్ గా తీసుకెళ్లి సైలెంట్ చేసి పడేశాడు అనమాట. అర్థమైందా? సో అంటే నాజీల యొక్క హింస లేక మరి ఆ స్ట్రాటజీ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1933 ఫిబ్రవరి నాటి ఆ అగ్ని ఆదేశంతోనే స్టార్ట్ అయింది. సో మొత్తం మీద చూసుకుంటే నాజీల యొక్క హింసకు గురైనటువంటి 52 రకాల బాధితుల్లో వారు ఒకరు మాత్రమే. అంటే మొత్తంగా సుమారుగా చూసుకుంటే కమ్యూనిస్టుల్లో 52 రకాల మంది మరి నాజీల యొక్క బాధితులే. ఓకేనా? సో మరి దీని ప్రకారం చూసుకుంటే ఫిబ్రవరిలో పార్లమెంట్ లో అగ్ని అంటుకుంది. 33 ఫిబ్రవరి 28 వాక్ స్వాతంత్ర్యాన్ని, పత్రికా స్వాతంత్ర్యాన్ని, సమావేశ స్వాతంత్ర్యాన్ని తీసాడు. మొత్తం అంతా కూడా కమ్యూనిస్టులందరినీ అణిచివేసి పడేశాడు. డ్యూసెల్డార్ఫ్ లో 1,440 మందిని మరి ఎవరైతే 6,808 అరెస్ట్ ఫైళ్లలో 1,440 అంటే సుమారు 7,000లో 1,500 మరి కమ్యూనిస్టుల మీద కేసులు పెట్టారు. సో ఈ రకంగా మొత్తానికి మార్చి 3వ తారీఖు నాడు ఎనేబిలింగ్ చట్టం రూపొందించబడింది. గుర్తుపెట్టుకోండి, 33 మార్చి 3వ తారీఖు నాడు ఏం జరిగింది? జనవరి 30నేమో పదవి తీసుకున్నాడు ఛాన్సలర్, 28నేమో అగ్ని ఆదేశం విధించాడు, మార్చి 3న ఎనేబిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చాడు. ఏంటి ఆ ఎనేబిలింగ్ చట్టం? జర్మనీలో నియంతృత్వాన్ని ఏర్పరిచింది. ఓకేనా? ఏంటి? పార్లమెంటును తప్పించేసి హిట్లర్ కు డిక్రీ ద్వారా పాలించే అధికారాలు ఇచ్చింది. అర్థమైందా? అంటే ఎవరైతే అధ్యక్షుడిగా ఉన్నారో ఇతను 48వ చెప్పుకున్నాం కదా, 2 ఉన్నాయని చెప్పేసి విమర్ రిపబ్లిక్ లో, ఆ డిగ్రీని ఉపయోగించుకుని లాభపడింది ఎవరు అంటే హిట్లర్. అది దుర్వినియోగం చేసింది ఎవరు అంటే హిండెన్బర్గ్. ఇందాక మీకు చెప్పాను ఆల్రెడీ. సో హిట్లర్ ఏం చేశాడు? ఈ డిగ్రీ పాలన ద్వారానే అధికారాన్ని తెచ్చుకొని జర్మనీలో నియంతృత్వ పాలనని ఏర్పాటు చేశాడు. సో ఒక్కసారి నియంతృత్వ పాలన వస్తే మిగిలినవన్నీ ఆగిపోవాలి. రాజకీయ పార్టీలు బ్యాన్ చేసేస్తారు, కార్మిక సంఘాలు బ్యాన్ చేసేస్తారు, ఆర్థిక వ్యవస్థ, మీడియా, సైన్యం, న్యాయరంగం, మాట్లాడేవాళ్ళు, గొప్ప గొప్ప పౌరులు, విద్యావేత్తలు అందరూ సైలెంట్ గా మూసుకొని కూర్చోవటమే, చేసే పనేం లేదనమాట. సో దాంతో ఒక్కసారిగా మరి ఎనేబిలింగ్ చట్టం రావటంతో జర్మనీలో నియంతృత్వాన్ని హిట్లర్ డిగ్రీ పాలన ద్వారా తీసుకొచ్చాడు. సో మరి అక్కడతో ఆగిపోలా. ఎవరైతే మరి ఎదురు తిరగడానికి ప్రయత్నిస్తారో, ఎవరైతే మళ్ళీ దీన్ని ఎదిరించాలని చూస్తారో వాళ్ళని వెంటనే అణిచివేయాలి కదా. సో దాంతో ఆకుపచ్చ యూనిఫామ్ లో ఉన్నటువంటి పోలీసులు, అంటే పోలీసులు ఎటువంటి యూనిఫామ్ ఉండేది అక్కడ? ఆకుపచ్చ యూనిఫామ్ ఉండేది. అలాగే ఎస్ఏ స్టామ్ ట్రూపర్స్ కాకుండా గెస్టాపో అంటే రాజరహస్య పోలీసులు, ఎస్ఎస్ రక్షణ దళాలు, క్రిమినల్ పోలీసులు, రక్షణ సర్వీసులు ఎస్డీకి జత కూడాయి. అంటే ఇక్కడ మనం చూస్తుంటే అక్కడ ఉండేటువంటి పోలీసుల్ని ఏ పేర్లతో పిలుస్తున్నారనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఇక్కడ స్టామ్ ట్రూపర్స్ అని ఉంది. యాక్చువల్గా ఇది స్టామ్ ట్రూపర్స్ కాదు, స్ట్రామ్ అంటే తుఫాన్ దళం అనమాట. ఎప్పుడైతే అవసరమో అప్పుడు తుఫాన్ లాగా వచ్చేదాన్ని తుఫాన్ దళం అంటారు. దీన్నే స్ట్రామ్ ట్రూపర్స్ అంటారు. దీన్నే పారామిలిటరీ దళం అని కూడా పిలుస్తారు. సో అంటే ఇన్ని రకాల దళాలు ఎందుకు ఏర్పరచుకున్నాడు? నాజీ సైన్యంలో ఎవరు ఎదిరించకూడదు, ఎవరు తనకు ఎదురుగా రాకూడదనే ఉద్దేశంతో ఆకుపచ్చ సాధారణ పోలీసు, ఎస్ఏ స్ట్రామ్ ట్రూపర్స్, గెస్టాపో అంటేనేమో రాజ రహస్య పోలీస్. అంటే ఏంటి? రహస్యంగా రాజుకి ఎవరైతే మరి పరిపాలిస్తున్నాడో హిట్లర్, ఇతనికి రహస్యంగా విషయాలన్నీ చేరవేర్చే వాళ్ళని గెస్టాపో అంటారు. అలాగే సెక్యూరిటీ వాళ్ళని ఎస్ఎస్ అంటారు, అంటే వీళ్ళు రక్షణ దళం. అలాగే గెస్టాపో అనేటువంటిది ఏంటి అంటే స్టేట్ సీక్రెట్ పోలీస్ అన్నమాట. చెప్పుకున్నాం ఇందాక, రాజ రహస్య పోలీస్ ని ఇంగ్లీష్ లో స్టేట్ సీక్రెట్ పోలీస్. వీళ్ళు ఎప్పటికప్పుడు మరి ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1933 ఏప్రిల్ 26వ తారీఖున స్టార్ట్ చేసి సీక్రెసీగా ఎక్కడ ఎవరు ఎదురు తిరుగుతున్నారో నాకు విషయం అందజేయటం, వాళ్ళని అణిచివేయటం. అలాగే ఎస్డి అంటే ఇది గూఢచారి సంస్థని ఎస్డి అంటారు అనమాట. ఓకేనా? అంటే ఈ గూఢచారి సంస్థ ఏం చేస్తే ఎప్పుడు గూఢచర్యం చేస్తూ ఉంటది, ఎవరు ఎలాంటి స్టెప్ వేస్తున్నారు, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేది. సో ఇన్ని రకాలు ఆకుపచ్చ యూనిఫామ్ ఉన్నోళ్ళు సాధారణ పోలీసు, ఎస్ఏ అంటేనేమో
ఏంటి మామూలుగా ఉన్నటువంటి సాధారణ పోలీసులు, ఎస్ఏలు. అలాగే స్ట్రామ్ ట్రూపర్స్ అంటేనేమో తుఫాను దళము, పారామిలిటరీ. అలాగే SD అంటేనేమో నాజీ గూఢచారి సంస్థ. గెస్టాపో అంటేనేమో స్టేట్ సీక్రెట్ పోలీసు లేక రాజ రహస్య పోలీసు. SS అంటేనేమో సెక్యూరిటీ సర్వీసెస్. సో ఈ రెండింటిని ఇన్ని రకాల దళాలని జాగ్రత్తగా ఉంచుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ చూడండి, అత్యంత భయంకరమైన నేరపూరిత రాజ్యంగా పేరు తీసుకొచ్చాడు. ఎలాగా? గెస్టాపోలు హింసా గదులలో నిర్బంధించవచ్చు. అంటే వాడికి అనుమానం వచ్చింది, రహస్య పోలీసులు ఒకరిని తీసుకెళ్లి గదిలో బంధించేయచ్చు. అలాగే వారిని చుట్టుముట్టు నిర్బంధ శిబిరాలకు పంపించేయచ్చు, బహిష్కరించేయచ్చు, ఎటువంటి విధి విధానాలు పాటించకుండా అరెస్ట్ చేసేయచ్చు. అంటే అపరిమిత అధికారాలని ఎవరికి ఇచ్చారు అంటే నాజీ సైన్యానికి ఇచ్చాడు. ఆ సైన్యానికి రకరకాల పేర్లు పెట్టాడు, SA అని, SS అని, SD అని, గెస్టాపో అని, స్ట్రామ్ ట్రూపర్స్ అని. అంటే వీళ్ళందరూ ఎవరు అంటే ప్రజలని ఎటువంటి పరిస్థితుల్లో రాజుకి ఎదురు తిరగకుండా చేసేవాళ్ళు. ఓకేనా? సో ఇక్కడ ఇచ్చాడు ఒకటి, ఏకాగ్రత శిబిరాలు అంటే ఏంటంటే ప్రజలకు ఎటువంటి చట్టపరమైన విచారణ లేకుండా వేరుపరిచి నిర్బంధించే శిబిరాలు. దీని చుట్టూ విద్యుత్ ముళ్ళ తీగల కంచె, అప్పట్లోనే విద్యుత్ ఫెన్సింగ్ ఉన్నటువంటి వాటిని ఏర్పరిచారనమాట. అంటే ఎటువంటి దాంతో ఎవడైనా కొంచెం తేడాగా ఉన్నాడంటే ఆయన సమస్య లేదు, నువ్వు విచారం చేయగల ఏం చేయగల, తీసుకెళ్లి వేరే దగ్గర పడేయటమే అనమాట. అలాంటి వాటినే ఏకాగ్రత శిబిరాలు అంటారు. ఓకేనా? సో ఇది మనోడు ఏర్పరచుకున్నటువంటి దళాలు. సో దాంతో ఏం చేశాడు దాంతో ఆర్థిక పునర్నిర్మాణ బాధ్యతని తీసుకున్నాడు. అంటే ఏంటిగా నిదానంగా మరి లైన్లోకి వచ్చాడు కాబట్టి, మరి నియంతృత్వాన్ని తీసుకొచ్చాడు కాబట్టి, డిగ్రీ పాలన ద్వారా ఎనేబులింగ్ చట్టం అయిపోయింది కాబట్టి, నేను ఇక ఈ దేశానికి రాజుని, నేనే గొప్పవాడిని కాబట్టి నేను మొత్తం పునర్నిర్మాణం చేయాలనుకొని మొత్తానికి ఈ ఆర్థిక పునర్నిర్మాణ బాధ్యతను ఎవరికి ఇచ్చారంటే యాల్మార్ షాఫ్ట్కి ఇచ్చాడు. యాల్మార్ షాఫ్ట్కి ఏం చెప్పాడంటే, అరే బాబు ఇప్పటికే దేశం నాశనం అయిపోయింది కాబట్టి నువ్వేం చేయాలి, ముందు దేశాన్ని అభివృద్ధి చేయాలంటే ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలో నాకు చెప్పు, నేను అవన్నీ చేసేస్తా, ఇద్దరం కలిసి దేశాన్ని దుమ్ము లేపేద్దాం అనుకున్నారు. అయితే ఏం జరిగింది? సో ఈయన ఏం చెప్పాడంటే, యాల్మార్ షాఫ్ట్ ఏం చెప్పాడంటే, ఆయన వచ్చి ఏం చెప్పాడు, బాబు ముందు మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే ప్రజలకి పని లేదు. సో పని ఉంటే వాళ్ళు ఏదో రకంగా ఉత్పత్తులను తీసుకొస్తారు. ఆ ఉత్పత్తులు తీసుకురొచ్చే విధంగా చేయాలంటే ముందు వాళ్ళకి ఉపాధి కల్పించాలి. సో నువ్వేం చేయాలి అంటే ముందు నీ దగ్గర ఉన్న డబ్బులు ఉపయోగించి ముందు వాళ్ళకి పని కల్పించు. నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు, నీ దగ్గర ఖజానాలో ఉన్నటువంటి డబ్బు అంతా కూడా దేనికి వాడాలి అంటే ప్రజలకు జీతాలు ఇవ్వడం కోసం వాడాలి. సో నువ్వు ముందు వాళ్ళకి పనిస్తే వాళ్ళు ఉత్పత్తి చేస్తారు, ఆ ఉత్పత్తులను నమ్ముకుంటే మన డబ్బు వస్తుంది, దేశం బాగుపడుద్ది అని చెప్పాడు. సో ఆయన ఏం చెప్పాడు, జర్మన్ సూపర్ హైవే చేద్దాం, ప్రజల కారుగా పిలువబడే వోక్స్ వ్యాగన్ ఇలాంటి వాటన్నిటిని కూడా మనం ఉత్పత్తి చేద్దాం. అంటే ఆ టైంలో చూడండి, నీ వోక్స్ వ్యాగన్ అంటే ప్రతి ఒక్కడికి ఒక వోక్స్ వ్యాగన్ కారు మళ్ళీ కొనుక్కునేట్టుగా, అంటే సొంత ఇంటి కళలాగో సొంత కారు కూడా ఒక కళ అన్నమాట. కాబట్టి శ్రామికుడికి నిజంగా నీ సొంత కారులో వెళ్ళటం ఇక ఏమాత్రం కళ కాదు, ఖచ్చితంగా త్వరలో నువ్వు కారు కొనుక్కోబోతున్నావు అని ముందే పగటి కళలు చూపించేశారు, వాళ్ళని చేశారు. సో విదేశాంగ విధానంలో కూడా హిట్లర్ త్వరితగతిన విజయాలు సాధించాడు. అతను 1933లో నానాజాతి సమితి నుంచి వైదొలిగాడు. చెప్పుకున్నాం కదా, మరి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి ఏర్పడింది. అంటే యుద్ధాలు కంట్రోల్లో పెట్టడం కోసం ఏర్పడిందే నానాజాతి సమితి. దీని నుంచి బయటకు వచ్చాడు. అంటే ఈయన ఇష్టం వచ్చినప్పుడు ఈ యుద్ధానికి వెళ్ళిపోతాడు అనమాట, అందుకని దాని నుంచి బయటకు వచ్చాడు. అలాగే 1936లో రైన్లాండ్ ని తిరిగి ఆక్రమించేసుకున్నాడు. చెప్పుకున్నాం 1920లో ఏం చేసినాయి, మిత్ర రాజ్యాలు రైన్లాండ్ ని ఆక్రమించుకున్నాయి. మరలా వెళ్ళి 1936లో మనోడు 16 ఏళ్ల తర్వాత రైన్లాండ్ ని ఆక్రమించేసుకున్నాడు. ఏం చెప్పాడు అక్కడ, ఒక మాట చెప్పాడు, ఒకే ప్రజ, ఒకే సామ్రాజ్యం, ఒకే నాయకుడు, అది నేనే హిట్లర్ అని చెప్పాడు. ఆ తర్వాత ఆ నినాదంతో ఆస్ట్రియాని జర్మనీలను ఏకం చేశాడు. చెప్పుకున్నాం కదా మనం, ఆస్ట్రియా ఇవన్నీ అంతకుముందు మరి అందులో ఉన్నటువంటి రాజ్యాలు కాబట్టి 38లో ఆస్ట్రియా జర్మనీలను ఏకం చేశాడు. ఆస్ట్రియాని జర్మనీని 1930లో ఏకం చేసిన వ్యక్తి ఎవరు అంటే అడాల్ఫ్ హిట్లర్. ఆ తర్వాత జర్మనీ మాట్లాడేటువంటి ప్రాంతమైనటువంటి సుటెండెన్ ల్యాండ్ను
జెకోస్లోవేకియా నుంచి స్వాధీనం చేసేసుకున్నాడు. అంటే చెప్పుకున్నా కొంత భూభాగం అవతలకి వెళ్ళిపోయిందని, అలాంటివన్నిటిని మళ్ళీ తిరిగి లాక్కొచ్చేస్తున్నాడు అనమాట. సో ఈ జెకోస్లోవేకియాకి వెళ్ళినటువంటి సుడెంటెన్ ల్యాండ్ ఏమైతే ఉందో అందులో అందరూ జర్మనీ మాట్లాడుకుంటారో వాళ్ళు మనోళ్ళు అని చెప్పేసి దాన్ని కూడా లాక్కొచ్చేసాడు. దేశం మొత్తాన్ని కబళించేశాడు. ఆ తర్వాత వర్సైల్ సంధి కఠినతరమైనటువంటి భావించినటువంటి ఇంగ్లాండ్ సహకారం అంతర్లీనంగా ఉంది. సో చూసుకుంటే వీళ్ళకి ఎవరు హెల్ప్ చేస్తున్నారు అనేటువంటిది ఏంటి అంటే వెర్సైల్ సంధి కఠినతరమైన భావించినటువంటి ఇంగ్లాండ్ సహకారం కూడా అంతర్లీనంగా ఎంతో కొంత జర్మనీకి ఉంది అనేటువంటిది ఇక్కడ మనకు చెప్తున్నారు. ఓకేనా? అయితే హిట్లర్ ఇంకా ఆగల. హిట్లర్ ఆగుతాడా? ఎందుకని ఆల్రెడీ వచ్చినప్పుడే ముందు మనల్ని పెట్టేశాడు అక్కడ. దేనికి? ఆ పునర్నిర్మాణం కోసం యాల్మార్ షాక్ట్కి ఇచ్చేశాడు. ఆయనకేమో మొత్తం అంతా అప్పచెప్పేసి మనిద్దరం కుమ్మేద్దాం అని చెప్పేసి జర్మన్ సూపర్ హైవే, వోక్స్ వ్యాగన్, అలాగే జనాలందరికీ డబ్బుల ద్వారా ముందు ఉపాధి కల్పిద్దాం, వాళ్ళ ద్వారా ఉత్పత్తిని తీసుకొద్దాం అని చెప్పాడు. 33లో నానాయ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చాడు. 36లో లైన్లాండ్ ఆక్రమించాడు. 38లో ఆస్ట్రియా జర్మనీని ఏకం చేసి పడేశాడు. ఈ లోపల జర్మన్ మహాడే ప్రాంతమైనటువంటి సుడెంటెన్ ల్యాండ్ ను జెకోస్లోవేకియా నుంచి స్వాధీనపరిచేసుకున్నాడు. ఈ లోపల ఇంగ్లాండ్ కూడా ఓ పక్క నుంచి మరి హెల్ప్ చేస్తూనే ఉంది. మరి ఈ రకంగా ఉన్నటువంటి మరి అడాల్ఫ్ హిట్లర్ ఆగుతాడా? ఆగడు కదా. సో దాంతో అక్కడ దేశం ఇంకా ఆర్థిక భారంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పునరాయుధీకరణలో భారీ పెట్టుబడి పెట్టొద్దని షాక్ట్ సలహా ఇచ్చాడు. ఏమన్నాడంటే, బాబు ఇక ఆయుధాలు పెంపొందించుకోవటం, యుద్ధం అలాంటి విషయాలు నువ్వు కొన్నాళ్ళు పక్కన పెట్టాలి. ఎందుకని? దేశం బాగుపడాలి అంటే మరి ముందు మనం ఉత్పత్తి, ఉపాధి అనేటువంటి దాని మీద దృష్టి పెడదామంటే ఆయన మాటలు ఈయన ఎనలా. వినకపోతే ఉంటాడాడు. సో ఏం జరిగింది? జాగ్రత్తలు చెప్పేవారికి మరి నాజీ జర్మనీలో స్థానం లేదు. ఆడి మాట ఈడినాలి కానీ ఈడి మాట వాడు ఎండో. సో దాంతో చాలే అన్నాడు. దెబ్బకి షాక్ వెళ్ళిపోయిన తర్వాత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి హిట్లర్ ఏ మార్గం ఎదుర్కొన్నాడు? ఉత్పత్తి లేదు, ఉపాధి లేదు, తొక్కలేదు, యుద్ధమే చేద్దాం అన్నాడు. అని చెప్పేసి మరి యుద్ధాన్ని తీసుకున్నాడు. యుద్ధాన్ని ఎంచుకోవడం జరిగింది. మరి యుద్ధాన్ని ఎంచుకోవడం జరగడం ద్వారా ఏమైనా మంచి జరుగుద్దా? జరగదుగా. సో ఆటోమేటిక్గా చెడే జరిగింది. రాజ్య విస్తరణ ద్వారా వనరులు సంపాదిద్దాం అనుకున్నాడు. సో దాంతో మరి ఏం జరిగింది అంటే రాజ్య విస్తరణ ద్వారా వనరులు సమకూర్చుకోవాలనుకున్నాడు. సో దాంతో 39లో జర్మనీ పోలాండ్ని ఆక్రమించింది. మరి ఫస్ట్ చేశాడు పని ఏంటి అంటే పోలాండ్ని ఆక్రమించడం స్టార్ట్ చేశాడు. దాంతో ఫ్రాన్స్ ఇంగ్లాండ్లతో యుద్ధం మొదలైంది. ఇంకా ఆగుతారేంటి? పక్కనే ఉన్న రాజ్యాన్ని ఆక్రమిస్తే వాళ్ళు ఊరుకుంటారేంటి? ఊరుకోరు కదా. సో దీంతో ఫ్రాన్స్ ఇంగ్లాండ్తో యుద్ధం మొదలైంది. 40 సెప్టెంబర్లో జర్మనీ, ఇటలీ, జపాన్లతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా హిట్లర్ అంతర్జాతీయ శక్తిగా ఎదిగాడు. అంటే ఈయనకు తోడుగా ఇంకొకళ్ళు వచ్చారు. అంతకు ముందాక మనం జర్మనీతో పాటు ఎవరెవరు ఉన్నారనుకున్నాం? మరి ఓటోమన్ సామ్రాజ్యం, టర్కీ, ఆస్ట్రియా ఉన్నాయి అనుకున్నాం కదా. వాటి ప్లేస్ లో కొత్త ఫ్రెండ్స్ వచ్చేసారు. ఎవరు? ఇటలీ, జపాన్, వీళ్ళిద్దరూ వచ్చేసారు అనమాట. వీళ్ళ ముగ్గురు కలిసి త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నారు. అరే నాకేంటి నీకేంటి, ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు అని చెప్పేసి ఒప్పందం చేసుకుని మొత్తానికి వీళ్ళ ముగ్గురు కలిసి ఒక అంతర్జాతీయ శక్తిగా మారడానికి హిట్లర్ కి మరి వీళ్ళు హెల్ప్ చేశారు. నాజీ జర్మనీల మద్దతుతో కొనసాగే కీలుబొమ్మ ప్రభుత్వాలను యూరోప్ లో చాలా ప్రాంతాల్లో ఏర్పాటు చేశాడు. 40 చివరి నాటికి హిట్లర్ ప్రభావం ఉన్నత శిఖరాలకు చేరుకుంది. మొత్తం 40 నాటికి మనోడు పీక్స్ లోకి వెళ్ళిపోయాడు. మరైతే పీక్స్ లోకి వెళ్ళాక ఏం చేయాలి? ఎంతో కొంత చాలులే, మనం బాగానే వెళ్ళాం కదా, ఇప్పటి వరకు కొన్ని రాజ్యాలు ఆక్రమించాం కదా, ఇక సంపద మీద దృష్టి పెడదాం ఆలోచించలా. మరలా ఏమేం చేశాడు? తూర్పు ఐరోపాని జయించాలనే తన చిరకాల వాంఛ తీర్చుకోవడానికి హిట్లర్ ముందుకే సాగాడు. అంటే యుద్ధానికే చూపిస్తున్నాడు కానీ ఎదుగుదలకు చూపించట్లా. సో జర్మన్లకు ఆహారము, ఆశ్రయము కల్పించాలని సంకల్పించాడు. అతను మొదటగా దేని మీద దాడి చేశాడు? 41లో సోవియట్ యూనియన్ మీద దాడి చేశాడు. ఇదే అతి పెద్ద తప్పు. మరి అసలు సోవియట్ యూనియన్ మీద దాడి చేయటం 41 అంటే సుమారు మరి ఎప్పుడు మొదటి యుద్ధం ఎప్పుడు జరిగింది? 20 ఏళ్ళు తర్వాత, 20 ఇయర్స్ తర్వాత. 18లో అయిపోయింది కదా. సో 21 ఇయర్స్ తర్వాత, 22 ఇయర్స్ తర్వాత సోవియట్ యూనియన్ మీద దాడి చేయడానికి వెళ్ళాడు. వెళ్తే ఊరుకుంటారేంటి? ఊరుకోరు కదా. సో ఏం జరిగింది? మరి రష్యాకి ఎవరెవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి జర్మనీ మీద దాడి చేశారు. సో హిట్లర్ చేసిన ఈ చారిత్రక తప్పిదంతో జర్మనీ పశ్చిమ ప్రాంతం బ్రిటిష్ వైమానిక దాడులు, పశ్చిమ ప్రాంతం అంతానేమో బ్రిటిష్ వాళ్ళు చూసుకుంటున్నారు,
తూర్పు ప్రాంతం అంతానేమో రష్యా చూసుకుంటుంది. దాంతో అట్నుంచి ఇట్నుంచి ఎడతెరిపి లేకుండా వాయించేస్తున్నారు. సో దీంతో మరి సోవియట్ ఎర్ర సైన్యం స్టాలిన్ గ్రాండ్ వద్ద జర్మనీని అవమానకరమైన రీతిలో ఓడించింది. ఎర్ర సైన్యం వచ్చింది సోవియట్ నుంచి. ఆ ఎర్ర సైన్యం ఏం చేసింది? స్టాలిన్ గ్రాండ్ వద్ద జర్మనీని ఎంత దారుణంగా ఓడించిందంటే చెప్పుకోలేని పరిస్థితిలో దాన్ని ఓడించేసింది. అయితే ఆ తర్వాత సోవియట్ ఎర్ర సైన్యం ఊరుకోలా. వెళ్ళిపోతున్నటువంటి జర్మన్ సైనికుల్ని బెర్లిన్ నడిబొడ్డు చెరిన వరకు తరిమి కొట్టారనమాట. అంటే అంతలా కోపం వచ్చేసింది వాళ్ళకి. సో తూర్పు ఐరోపాపై సోవియట్ ఆధిపత్యాన్ని సాగించింది. మరి దాన్ని ఎవరు తీసుకుందాం అనుకుంది? జర్మనీ తీసుకుందాం అనుకుంది. కానీ సోవియట్ యొక్క ఆధిపత్యం తగ్గల. సో ఆ తర్వాత అర్ధ శతాబ్దం పాటు తూర్పు ఐరోపాపై సోవియట్ ఆధిపత్యాన్ని కొనసాగించింది. అమెరికా యుద్ధంలో పాల్గొనకూడదని భావించింది. యాక్చువల్గా అమెరికా యుద్ధంలో పాల్గొనల, పాపం అది మామూలుగానే ఉంది. ఎప్పుడైతే సోవియట్ యూనియన్ మీద దాడి చేశాడో అప్పుడు సోవియట్ యూనియన్తో పాటు మరి యుఎస్ఏ రాలా, అది సైలెంట్ గానే ఉంది. కానీ దాన్ని కెలికింది ఇంకో దేశం, అదే ఇక్కడ చూడండి. సో ఎప్పుడైతే ఆ యుఎస్ఎస్ఆర్ మీద దాడి చేస్తారో వాళ్ళు తిప్పి కొట్టేశారు. ఆ తర్వాత అమెరికా ఏమనుకుంది? పాపం ఫస్ట్ ప్రపంచ యుద్ధంలో చాలా నష్టపోయింది. మరి ఆర్థిక మాంద్యాన్ని 29 నుంచి 32 వరకు భరించింది కదా. దాంతో వద్దురా బాబు మళ్ళీ వెళ్ళానంటే మళ్ళీ ఆర్థిక సమస్యలు వస్తాయని చెప్పేసి ఆగిపోయింది. కానీ జపాన్ ఏం చేసింది అంటే తూర్పున తన అధికారాన్ని విస్తరించుకుంది. ఫ్రెంచ్ ఇండో చైనాని ఆక్రమించుకుంది. పసిఫిక్ లో అమెరికా నావికా స్థావరాలపై దాడులకు ప్రణాళికలు చేసింది. సో ఏం చేసింది? ఉన్నది ఊరుకోవచ్చు కదా, జపాన్ ఎంత దేశం అమెరికాతో పోల్చుకుంటే. మరి ఆగకుండా ఏం చేసింది అంటే జపాన్ హిట్లర్కు మద్దతు అందించడం, పెరల్ హార్బర్ లోని అమెరికా స్థావరంపై బాంబు దాడి చేయడంతో అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో ప్రవేశించింది. సో అప్పటి వరకు లేనటువంటి అమెరికా ఎప్పుడైతే అమెరికాలో ఉన్నటువంటి పెరల్ హార్బర్ ఉందో ఆ పెరల్ హార్బర్ మీద ఒక బాంబు వేసింది. అయితే ఊరుకుంటుందా? అమెరికా జపాన్ మీద 67 బాంబులు వేసింది. ఓకేనా? సో వేసిన తర్వాత ఏం జరిగింది? మరి ఈ లోపల మే 1945లో హిట్లర్ ఓటమి, జపాన్ హీరోషిమా నాగసాకిలపై అమెరికా అణుబాంబును వేయటంతో యుద్ధం ముగిసింది. సో ఇక్కడ చూసుకుంటే 1945 మే 8వ తారీఖు నాడు హిట్లర్ చెప్పుకున్నాం కదా, మరి ఇతను బంకర్లోకి వెళ్ళి బెర్లిన్ బంకర్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత 45 జూలై 26లో మరి పోట్స్డామ్ డిక్లరేషన్ అనేటువంటి జరిగింది. ఆ సంధి మరి ద్వారానే, ఆ డిక్లరేషన్ ద్వారానే ఈ రెండో ప్రపంచ యుద్ధం అనేటువంటిది ఆగింది. ఈ లోపల మనం చూసుకుంటే అక్కడ డిక్లరేషన్ చేసి ఏం చేశారు? జర్మనీలో ఉన్నటువంటి మొత్తాన్ని వీళ్ళు మొత్తం స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాత జపాన్ మీద మరి చూసుకుంటే ఊరుకుంటుందా? మరి వెళ్ళి వాళ్ళ మీద పెర్ల్ హార్బర్ మీద దాడి చేసింది కదా. జపాన్ మీద కోపంతో ఉన్నటువంటి అమెరికా ఆగస్టు 6వ తారీఖు నాడు హీరోషిమా నగరం మీద లిటిల్ బాయ్ అనే బాంబు, ఆగస్టు 9వ తారీఖు నాడు నాగసాకి మీద ఫ్యాట్ మ్యాన్ అనేటువంటి ఒక బాంబుని జారవిడిచింది. ఈ అణుబాంబులు ఎప్పుడైతే జారవిడిచిందో మరి ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇలాంటి అణుబాంబుల దాడి మళ్ళా జరిగితే ప్రపంచం ఏమైపోద్దో అని అప్పుడే మనం యుఎన్ఓని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. తద్వారా మూడో ప్రపంచ యుద్ధం రాకుండా అన్ని దేశాలు జాగ్రత్తలు తీసుకోవడం కూడా జరిగింది. సో ఇక్కడ లిటిల్ బాయ్ అనేటువంటిది యురేనియంతో తయారు చేయబడినటువంటి అణుబాంబు, ఫ్యాట్ మ్యాన్ అనేటువంటిది ప్లూటోనియంతో తయారు చేయబడినటువంటి అణుబాంబు అన్నమాట. సో ఇది మరి ఇలా మనకి ఇక్కడ చూసుకుంటే రెండో ప్రపంచ యుద్ధంలో హెల్మత్ అతని తండ్రి కథకు వస్తే యుద్ధ సమయంలో నాజీలు ఏం చేశారు అనేటువంటిది ఇక్కడ మనకి అర్థమైంది అని చెప్తున్నారు. ఓకేనా? తర్వాత మరి రెండో భాగంలో మిగిలినటువంటి స్టోరీ చెప్తాను. టిల్ దెన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యువర్స్ సురేష్ కుమార్ వర్మ.